హాయ్, నేను మీ చిన్ను. ఒక్కసారి మనకి ఛానల్కి సంబంధించిన నోట్సెస్ కానీ, లేదు అంటే కనుక ఏమైనా ఫర్దర్ అప్డేట్స్ కానీ, రివిజన్స్ వీడియోస్ కానీ, ఫీడ్బ్యాక్ కోసం కానీ ఒక్కసారి ఈ ఛానల్లో చెక్ చేయండి. ఎందుకంటే ప్రతిదీ మన యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. పీడిఎఫ్స్ అనేది ఇన్ కేస్ ఏమైనా కావాలి అంటే కనుక ఒక్కసారి ఛానల్లో చెక్ చేయండి. ఓకే, ఛానల్స్ ఇవి. ఓకే, ఈ పర్టిక్యులర్ వీడియో అందరికీ కామన్గా యూజ్ అయ్యేది. మన కామెంట్స్లో కూడా సిఏ ఇంటర్వల్ కూడా అడుగుతున్నారు. అందరికీ సంబంధించి ఒక వీడియో, అది మన జిఎస్టీ. నేను ప్రతి వీడియో కంపల్సరీ మెన్షన్ చేస్తాను. ఈ పర్టిక్యులర్ వీడియో ఎవరెవరికి హెల్ప్ అవుతుందా అని చెప్పి చాలా ఓపిక్గా చెప్తాను. ఎందుకు అంటే కనుక ఒకరికొకరికి మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా మ్యాక్సిమం నేను ఇంటిమేషన్ ఇస్తూనే ఉంటాను. ఓకే, మ్యాక్సిమం రివిజన్ పర్పస్కి యూస్ చేయండి. ఎందుకు అంటే కనుక 1 or 2 times కనుక చిన్న చిన్న పాయింట్స్ ఏమైనా ఆ ఫ్లోలో స్కిప్ అయితే కనుక ఫస్ట్ టైం రీడింగ్ చేసే వాళ్ళు కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ ఇది ఒక్కసారి అయితే కనుక ఫస్ట్ టైం రీడింగ్స్ వాళ్ళు కూడా కొంచెం చూస్తే కనుక ఒక ఓవర్ వ్యూ అనేది వస్తుంది అని చెప్తున్నా. స్పీడ్ అంటారా, మ్యాక్సిమం 99% పీపుల్ కంటే 1% పీపుల్ అనేది సఫర్ అవ్వకుండా మ్యాక్సిమం స్లోగానే చెప్తాను. ఇన్ కేస్ ఎవరికైనా కనుక స్లో అనిపిస్తే కనుక ఒక్కసారి స్పీడ్కి తీసుకోండి. ఎందుకంటే కనుక కొంతమంది రివిజన్స్లో మరియు స్పీడ్ వెళ్ళినా కానీ కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి. ఓకే, జిఎస్టీ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమైందంటే మన సిఎంఏ విద్యార్థిలో ఒక యాక్టివ్ మెంబర్ ఉన్నాడు. డైలీ ఈ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఒక ఐడియా వస్తుందిలే. నన్ అదర్ దాన్ తరుణ్. మనోడి దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అందరూ ఇన్ కేస్ కీర్తి సురేష్ ఒక మేము చూసి అంటారు, ఏం కావాలి చపాతీ ఆర్ దోశ అంటే ఆల్వేస్ దోశ 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 ఎలా అంటుందో, మన తరుణ్ దగ్గర ఉన్న హైలైట్ ఏంటంటే నువ్వు ఏం ఆఫర్ చేయి బిర్యానీ 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 అని చెప్తా ఉంటాడు. సర్లే కదా అని చెప్పేసి చిన్ను, తరుణ్ విజయవాడలో ఈట్ స్ట్రీట్కి వెళ్ళారు. ఓకే, నేను ఇంకా జిఎస్టీ స్టార్ట్ చేయలేదు, ఒక ఫ్లోలో తీసుకెళ్తాను. ఒకసారి అనేది నా ఫ్లోకి క్యాచ్అప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మనోడు ఇన్ని రోజుల నుంచి బిర్యానీ అని చెప్పి అడుగుతున్నాడు కదా అని చెప్పేసి బిర్యానీ తినేసాడు. నాకేమైంది, సాటర్డే అయిపోయింది. బిర్యానీ ఎలాగో తినాం, సర్లే కదా అని చెప్పి ఏమనుకుంటున్నాను, సర్లే ఆపోజిట్లో క్రీమ్ స్టోన్ ఉంది, సర్లే క్రీమ్ స్టోన్లో ఏమైనా తినేసి వెళ్ళిపోతాంలే అని చెప్పేసి నేను అన్నాను. సరే నువ్వు తినేసి నేను క్రీమ్ స్టోన్లో తింటాను అని చెప్పి అన్నాను. సర్లే క్రీమ్ స్టోన్కి వెళ్ళాను. మనోడు కూడా వచ్చాడు కావాలని. సరే ఏం చేస్తాం, బిర్యానీ తిన్నాం, స్పైసీ ఎక్కువైపోయింది, సర్లే నేను కూడా తింటాను అని చెప్పి క్రీమ్ స్టోన్ ఉన్నా. మనకు తెలిసినయే 2-3 పేర్లు. వాటిలో అతి కష్టం మీద నేనేం చేశాను, నట్స్ ఓవర్లోడెడ్ ఆర్డర్ చేశాను. నేనేం చేశాను అంటే కనుక నట్స్ ఓవర్లోడ్తో పాటు ఇది కూడా కోన్ బాగుంటుంది, నాకు ఒక ఎక్స్ట్రా కోన్ అనేది యాడ్ చేయండి అని చెప్పాను. నార్మల్గా అయితే అంటే కనుక బిల్ అనేది ఒక 600 వేసారు. ఈ కోన్స్కి దానికి దీనికి ఒక 20 రూపీస్ వేసారు. 620 మీద ఒక 5% జిఎస్టీ ఎస్జిఎస్టీ వేసారు. వేసి బిల్ అనేది ఇచ్చారు. ఇక్కడ నాకు వెంటనే కనిపించింది, ఓకే జిఎస్టీ. ఓకే, ఇక్కడ జిఎస్టీ కనిపించినప్పుడు ఏంటి, మనం మన జిఎస్టీలోకి ఎంటర్ అయిపోయాం. ఎందుకు ఇక్కడ 2 కనుక కనిపించినాయి అంటే గనక ఇంట్రా. ఓకే, ఓకే పర్లేదు. జిఎస్టీలోకి వెళ్ళి మరి 20 రూపీస్ ఏంటి అంటే కనుక వాల్యూ, అసలు జిఎస్టీ అమౌంట్ దీని మీద వేస్తున్నాం. ఈ వాల్యూకి ఎలాంటి సంబంధించిన యాడ్ ఆన్స్, ప్యాకింగ్ కానీ లేదు అంటే కనుక నేను ఎక్స్ట్రా నట్స్ కానీ ఇలా ఏం తీసుకున్నా మన వాల్యూలోకి యాడ్ అవుతుంది. అది మన సెక్షన్ 15లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే,
సో ఐస్ క్రీమ్ మీద జిఎస్టీ ఉందా లేదా అంటే ఇన్ కేస్ నాకు ఇన్వాయిస్ ఇచ్చాడు అంటే ఏమి ఇచ్చాడు, ఫస్ట్ నాకు ఇన్వాయిస్ ఇచ్చాడు. ఇన్వాయిస్ అంటే జస్ట్ జిఎస్టీ రెండు, ఒకటి నార్మల్ ట్యాక్స్ పేయర్, కాంపోజిట్ ట్యాక్స్ పేయర్. సో ఐస్ క్రీమ్ అనేది కాంపోజిట్లోకి ఎలిజిబిలిటీ అవ్వదు. సో అది కంపోజిషన్స్లో నేను ఒక్కసారి క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఈ నార్మల్ లిస్ట్ ఇచ్చాడు, సో వాడు ఖచ్చితంగా ఇన్వాయిస్ ఇచ్చాడు. ఏదో ఒక పేపర్ మీద మనం ఏదో చిన్న హోటల్కి వెళ్తే రైడ్స్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక 70 రూపీస్ అయింది, 60 రూపీస్ అయింది, 80 రూపీస్ అయింది అలా ఇవ్వడు కదా. సో ఒక పర్టికులర్ ఇన్వాయిస్ ఇచ్చాడు. సో ఆ ఇన్వాయిసెస్లో ఏమేమి జిఎస్టీ నెంబర్ ఉంటుంది, సో ఆ షాప్ పేరు ఉంటుంది. సో ఆ పర్టికులర్ వీడియోస్ అన్నీ సో ఆ పర్టికులర్స్ అన్ని ఇన్వాయిస్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్లో నేను డిస్కస్ చేస్తాను. సో అప్పటి వరకు ఏం లేదు, జస్ట్ బిర్యానీ తినడానికి వెళ్ళాం ప్రెజెంట్. సో నేను బిర్యానీ తినలేదా, క్రీమ్ స్టోన్లోకి వెళ్ళాను. క్రీమ్ స్టోన్లోకి వెళ్ళి ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఆ ఎక్స్ట్రా దాని మీద కూడా జిఎస్టీ పడుతుందా అంటే ఎస్ అని చెప్తాను. దీని ప్రకారం వాల్యూ సెక్షన్ 15 ప్రకారం చెప్తున్నాను. సో ఒక్కసారి ఏమేమి అవుతున్నాయి ఏంటి అని చెప్పేసి, సో టోటల్ మీద జిఎస్టీ ఇచ్చారు. విత్ ఇన్ ద స్టేటా ఏంటి అని చెప్పేసి మనకి చాలా ఇంటర్లింక్ చేస్తున్నాను. బట్ ఒక్కసారి ఓవరాల్గా నేను కవర్ చేస్తాను. ఓకే, జిఎస్టీ అనేది దాని నుంచి మనం అంటాము. సో జీ ఫర్ గూడ్స్, హ్యాపీ, ఎస్ ఫర్ సర్వీసెస్, టీ ఫర్ ద ట్యాక్స్. ఓకే, మనకి జిఎస్టీ వేసేసాడు. ఓకే, తర్వాత జిఎస్టీ ఎప్పుడు లెవీ చేస్తున్నాడు, ఏ విధంగా లెవీ చేస్తున్నాడు. సో ఇంట్రాస్టేట్, ఓకే, ఇంకొకటి ఇంటర్స్టేట్. నేనేంటి విజయవాడలోనే ఉన్నాను అండ్ విజయవాడలోనే నేను ఆ సర్వీస్ అనేది తీసుకున్నాను. సో అలాంటప్పుడు విత్ ఇన్ ద సేమ్ స్టేట్, సో ఏపీ టు ఏపీ కనుక జరిగినట్లయితే కనుక సో దాన్ని విత్ ఇన్ ద సేమ్ స్టేట్ అని చెప్పేసి మనం డిటర్మైన్ చేస్తాం. ఇన్ కేస్ కొంతమంది గోవా వెళ్ళారు, సో గోవాలో కనుక అక్కడే కనుక జరిగినట్లయితే కనుక యూనియన్ టెరిటరీ కిందకు వస్తుంది. అక్కడ ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్ కింద డిటర్మైన్ చేస్తాడు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేపిస్తాను. ఎందుకు అంటే కనుక ఎంసీక్యూస్ పర్పస్ కోసం అని చెప్పేసి. ఇన్ కేసు విసుగొస్తే ఓకే, బట్ ఒక్కసారి కనుక క్లాస్ అనేది రివిజన్ అయిన తర్వాత మీకు చాలా రిలాక్స్గా ఉంటుంది. ఎంసీక్యూ పర్పస్ కోసం అని చెప్పి ఎన్ని తిట్టుకున్నా ఓకే, మ్యాక్సిమం నేను రివిజన్స్ అనేది అక్కడే చేపించేస్తాను. ఓకే, ఇంట్రాస్టేట్ ఎప్పుడు వస్తుంది, ఏపీ టు ఏపీ. సో అంటే విత్ ఇన్ ద సేమ్ స్టేట్ జరిగింది, సో ఇంట్రాస్టేట్ వస్తుంది. సో అప్పుడు ఇంట్రాస్టేట్ వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు, సిజిఎస్టీ వేస్తున్నాడు, ఎస్జిఎస్టీ వేస్తున్నాడు. సో ఇన్ కేసు మా ఫ్రెండ్స్ గోవా వెళ్ళారు, సో అక్కడ కనుక గోవాలో ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినట్టయితే యూటీజీఎస్టీ అనేది లెవీ చేస్తున్నాడు. ఓకే, ఒక సిజిఎస్టీ ఉంటుంది, ఒక యూటీజీఎస్టీ ఉంటుంది. లేదు అంటే కనుక ఒక సిజిఎస్టీ ఉంటుంది, ఒక ఎస్జిఎస్టీ ఉంటుంది. ఓకే, లేదు. ఇప్పుడు ఇంటర్స్టేట్ సప్లై. సో ఇక్కడేంటి, నేను ఎక్కడ ఏపీలో ఉన్నాను. సో ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో నేనేం చేశాను, ఆర్సీబీకి సంబంధించి మ్యాచ్ టికెట్స్ అనేది బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి ఆన్లైన్లో చూసి సో అక్కడ సంబంధించిన టికెట్స్ అనేది బుక్ చేశాను. అక్కడ ఆడేదో జిఎస్టీ వేసాడు. సో అప్పుడేం పడుతుంది, నేను ఎక్కడున్నాను, ఏపీలో ఉన్నాను, కానీ బుక్ చేసింది ఎక్కడ, కర్ణాటకలో. సో ఆ విధంగా కనుక ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కనుక జరిగినట్లయితే కనుక అప్పుడు దాన్ని ఇంటర్స్టేట్ కింద డిటర్మైన్ చేస్తున్నాడు. అంటే ఏపీ నుంచి కర్ణాటక, ఇన్ కేస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయినప్పుడు ఏపీ నుంచి తెలంగాణ. ఓకే, ఇన్ కేస్ సిఎస్కే మ్యాచ్కి ఏపీ నుంచి తమిళనాడు. సో ఎలాంటి ట్రాన్సాక్షన్ అయినా కానీ ఒక స్టేట్ నుంచి మా పక్క స్టేట్ కానీ ఏదో ఒక స్టేట్ కనుక డిఫరెంట్ స్టేట్ కనుక జరిగినట్లయితే కనుక దాన్ని ఇంటర్ స్టేట్ సప్లై కింద డిటర్మైన్ చేస్తాడు. ఓకే, విత్ ఇన్ ద సేమ్ స్టేట్ అయితే ఇంట్రా స్టేట్, ఒక స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి అయితే కనుక ఇంటర్ స్టేట్. ఓకే, ఇందాక ఐస్ క్రీమ్ కొన్నాను, నాకు బిల్ ఇచ్చారు, సప్లై. ఆ సప్లైలో అన్నీ ఇన్క్లూడ్ అవుతాయా అని చెప్పి నీకు ఒక చిన్న థాట్ వస్తుంది. ఓకే, అసలు సప్లైలో ఏమేమి ఇన్క్లూడ్ అవుతాయి, ఓకే, సప్లైలో ఏమేమి ఇన్క్లూడ్ అవుతాయి, ఏమేమి సప్లై కిందకి రావు ఏంటి అని చెప్పేసి మనం ఇప్పుడు ఫాలోయింగ్ డిస్కస్ చేద్దాం. సప్లై. ఓకే, ఇప్పుడు
షాపర్ ఏం చేశాడు, సేల్ చేశాడు, హ్యాపీ. లేదు అంటే కనుక ఓ గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్, ఇప్పుడు టీవీ కొన్నాను నేను, సో టీవీ కొంటే వాడు ఏం చేస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు వాడు షాప్ నుంచి. బాటర్, బాటర్ అండ్ ఎక్స్చేంజ్. బాటర్ ఎక్స్చేంజ్కి ఒక చిన్న ఓకే, ఆల్రెడీ సిఏ, ఇంటర్ ఆర్ ఫైనాన్స్ ఎవరికైనా మనకు పీపీఏ ఉంది. సో కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే కనుక మనం క్యాష్ అనేది ఇవ్వకుండా సో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం ఒక ట్రాన్సాక్షన్తో. ఓకే, మన పీపీఈ. సో సిఏ సిఎంఏ ఇద్దరికీ ఉంటుంది కాబట్టి ఒక చిన్న ఐడియా కోసం. సో మనం ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్, ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ రిసీవ్డ్, తర్వాత క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ గివెన్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. సో ప్రతిసారి మనీ ఇవ్వాలనే లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమైనా కనుక మనం ఏమైనా కన్సిడరేషన్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేసినట్లయితే కనుక అది కూడా జిఎస్టీ కిందకి వస్తుంది. జిఎస్టీ కిందకి వస్తుందా అని చెప్పి నేను చెప్పట్లేదు, సప్లై కిందకి వస్తుంది. అది జిఎస్టీ లెవీ చేద్దామా లేదా అని చెప్పేసి మనం ఫాలోయింగ్ డిస్కస్ చేస్తున్నాను. ఓకే, నేను కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, సో నేను ఏంటంటే నా యొక్క బిల్డింగ్ని నేను రెంట్కి ఇచ్చేసాను. సో అలాంటప్పుడు కూడా జిఎస్టీ వస్తుంది. దాని మీద నేను ట్యాక్స్ లెవీ చేస్తానా లేదా అని చెప్పి ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, అది సప్లై కిందకి వస్తుందని మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. తర్వాత నేను లీజ్కి ఇచ్చాను ఓ 30 years, ఓకే, అది కూడా సప్లై అంట. సో జిఎస్టీ లెవీ అవుతుందా లేదా తర్వాత చెప్తాను. ఓకే, డిస్పోజల్ ఆఫ్ ద బిజినెస్ అసెట్. ఓకే, నా ఎక్సెప్ట్ నేను తీసుకున్నాను, చాలా రోజుల నుంచి స్టాక్ అనేది అవ్వట్లేదు, నేను ఏం చేశాను, ఇది ఎవరు కొనట్లేదు రా బాబు, మ్యాగీ అనుకోండి. సో అదేంటి ఎవరు తీసుకోవట్లేదు, ఏదో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలా అని చెప్పి నేను ఏం చేస్తున్నాను, అన్నిటిని పడేసి డిస్పోజ్ చేసేస్తున్నాను. అలాంటిది కూడా జిఎస్టీ సప్లై కిందకి వస్తుంది. జిఎస్టీ లేదా ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే మళ్ళీ చెప్పిన సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, రెంటల్, లీజ్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ ఏ బిజినెస్ అసెట్. సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, లీజ్, రెంటల్, డిస్పోజల్ ఆఫ్ ఏ బిజినెస్ అసెట్ దేని కిందకు వస్తాయి, సప్లై కిందకు వస్తుంది. మేడ్, మనీ ఇచ్చి తీసుకున్నామా, అగ్రీ టు బి మేడ్ ఫర్ కన్సిడరేషన్. సో నేను తీసుకుంటున్నామని చెప్పి ఫిక్స్ అయ్యావు. ఓకే, ఇన్ ద కోర్స్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ ద ఫర్దర్ ఆన్సర్స్ ఆఫ్ ద బిజినెస్. అంటే ఆల్రెడీ నువ్వు బిజినెస్ చేస్తున్నావు అలాంటప్పుడు కానీ, లేదు అంటే కనుక ఒక 20-30 daysలో బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు. సో ఫర్దర్ సప్లై కోసం కూడా నువ్వు ముందు నుంచి తీసుకుంటే కనుక అవన్నీ మన సప్లై కిందకి వస్తుంది. ఓకే, సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, రెంటల్ అండ్ లీజ్, డిస్పోజల్ ఆఫ్ ఏ బిజినెస్ అసెట్, మేడ్, అగ్రీ టు బి మేడ్. ఓకే, ఒప్పుకున్నావు లేదా ఫ్యూచర్లో ఇస్తాను అని చెప్పి నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు. పర్సన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ ద ఫర్దర్ ఆన్సర్స్ ఆఫ్ బిజినెస్. ఏం చేసినా ఫస్ట్ ఈ డెఫినేషన్ అనేది కొంచెం, ఎందుకంటే కనుక ఇన్ కేసు ఎంసీక్యూకి ఇస్తే కనుక ఇది అక్కర్లేదు, బట్ ఇన్ కేసు డిస్క్రిప్టివ్ క్వశ్చన్కి ఇస్తే కనుక ఖచ్చితంగా డెఫినేషన్ అనేది ఒక్కసారి అనేది త్రూఅవుట్ ద ఓకే ఒక్కసారి అనేది ఖచ్చితంగా ఒకసారి 1-2 సార్లు చదివితే ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకే, సో దాని నుంచి అన్ని జిఎస్టీలోకి వస్తాయి అంటే ఓకే, కొన్ని కూడా ఎక్స్క్లూడ్ ఇస్తున్నాను. ఎలాంటి ఎక్స్క్లూడెన్స్, నెగిటివ్ లిస్ట్లో కొంచెం చెప్తున్నాను. సో అవి కనుక కనిపించినట్లయితే కనుక అవి జిఎస్టీ పరిధిలోకి రావు. ఓకే, ఓ మై గాడ్, అసలు నిన్న నుంచి జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీసెస్ అన్నాం. సో ఇంతసేపటికి అసలు సప్లై అవుతుందో లేదని తెలుసుకున్నాం. అసలు ఆ గూడ్ అంటే ఏంటి, ఆ సర్వీసెస్ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. గూడ్స్ మీన్స్ మొబైల్ ప్రాపర్టీ. ఇప్పుడు పెన్ ఉంది, ఫోన్ ఉంది, లేదు అంటే కనుక నా ట్యాబే ఉంది, మూవబుల్ అవుతుందా, ఈజీగా అవుతుంది. ఎక్కడి నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలాంటి ఐటమ్ అయినా మూవ్ అవుతుంది. మిషనరీ ఉంది, లేదు అంటే కనుక మనకి ఫ్యాక్టరీస్లో ఏదైనా కానీ అవన్నీ సేల్ చేసిన, ట్రాన్స్ఫర్ చేసిన దాని మీద జిఎస్టీ ఉంటుందని చెప్తున్నాడు. అది మూవబుల్ ప్రాపర్టీ అయి ఉండాలని చెప్తున్నాడు. యాక్షనబుల్ గేమ్స్ తెలుసు కదా, మన ఐపీఎల్ వస్తే బెట్టింగు, గ్యాంబ్లింగు. ఓకే, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ మనం అది ఐపీఎల్ బెట్టింగ్ వేస్తే ఇది బెట్టింగ్. గ్యాంబ్లింగ్ అంటే ఈ క్యాష్ను, గోవా క్యాష్ను ఏదో అంటారు కదా, సో అవన్నీ వీటి కిందకి వస్తుంది. ఓకే, గ్రోయింగ్ కాప్స్. ఓకే, గ్రాస్ అటాచ్డ్ టు ద కనుక ఎర్త్ టు బి సర్వ్డ్ బిఫోర్ సప్లై. మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయి బిఫోర్, అవి ఏంటంటే కనుక సర్వ్డ్ బిఫోర్ సప్లైకి సంబంధించి అవి ఏమైనా కానీ మనం సేల్ చేస్తున్న అవన్నీ ఇప్పుడు సప్లై కిందకి వస్తాయి. జిఎస్టీ లెవీ చేస్తామని చెప్పి మనం ఇప్పుడే మాట్లాడట్లేదు, జస్ట్ అవి సప్లై మాత్రమే చెప్తున్నాను.
సప్లై కూడా చెప్పలేదు, గూడ్స్ కిందకు వస్తుందని చెప్పి నేను ఇన్ఫామ్ చేస్తున్నాను. ఓకే, సర్వీసెస్ ఏదైతే గూడ్స్ కాలేదో ఈ సర్వీసెస్లో తోసేయండి అని చెప్తున్నాడు. యూజ్ ఆఫ్ ఏ మనీ ఇంట్రెస్ట్. నేనేం చేశాడంటే ఫ్రెండ్కి ఫోన్ చేశాను, అరే నాకు కొంచెం అమౌంట్ కావాలని చెప్పి. అరే మా మంత్ ఎండ్ అయిపోయింది, నా దగ్గరే లేవు కదా అన్నాడు. నేనేం చేశాను, వెంటనే ఒక ఏదో లోన్ యాప్ ఓపెన్ చేసి నేను అమౌంట్ అనేది తీసుకున్నాను. సో అప్పుడేంటి, యూజ్ ఆఫ్ మనీ, అక్కడ నేను మనీ తీసుకున్నాను. సో వాళ్ళకి ఏంటంటే, సో అది కూడా వాళ్ళు నాకు ఒక రకమైన సర్వీస్ ఇచ్చారు. సో వాళ్ళకేంటి, నేను 10,000 తీసుకుంటే మన వాళ్ళు ఉన్న దగ్గర ఉండకుండా 15,000 ఎంతో ఛార్జ్ చేస్తారు కదా లాస్ట్కి. ఓకే, సో అలాంటప్పుడు ఎక్స్ట్రా మనకి ఇంట్రెస్ట్ అంటాడు, ఏదో లోన్ ప్రాసెసింగ్ ఫీజెస్ అంటాడు. సో దేని మీద జిఎస్టీలు ఏవి చేయొచ్చు ఏంటి అని చెప్పేసి చెప్తున్నాను. ఫస్ట్ ఇది సర్వీస్ అవుతుందా అంటే ఎస్ అవుతుందనే చెప్తున్నాను. ఓకే, కన్వర్షన్ ఆఫ్ ఏ కరెన్సీ. ఇప్పుడు మన ఈ మధ్య నా అన్వేషణ ఉన్నాడు కదా, ఫ్రీక్వెన్సీగా వీడియోస్ చేస్తున్నాడు, నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చెప్పి. సో మనం ఏమైనా వేరే కంట్రీకి టూర్కి వెళ్తాం, ఓకే థాయిలాండ్కి వెళ్ళారు అనుకోండి. సో ఒక్కసారి కనుక ఇన్ కేసు మన రూపీ అనేది మనం ఎక్స్చేంజ్ చేసుకొని అక్కడ వాళ్ళ కరెన్సీని మనం తీసుకుంటున్నాం. సో అలాంటిది కూడా కన్వర్షన్ ఆఫ్ ఏ మనీ, అంటే ఒక కరెన్సీ నుంచి ఇంకొక కరెన్సీలోకి సో మనం ఏం చేస్తున్నాం అంటే కనుక అది కన్వర్ట్ చేస్తున్నాం, దానికి కూడా మన సర్వీసెస్ అంటున్నాం. దాని మీద జిఎస్టీ ఉంటుందా లేదా అని చెప్పి నేను మాట్లాడట్లేదు, అది ఒక సర్వీస్ కింద మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఫెసిలిటేటింగ్ అండ్ అరేంజింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సర్వీసెస్. ఓకే, కానీ కొన్ని చెప్తున్నాడంట, అవి మాత్రం గూడు కిందకి రావు, సర్వీస్ కిందకి రావు. అవేంటివి అంటే మనీ. ఇప్పుడు నీ దగ్గర ఒక 100 రూపాయల నోటు ఉంది, ఓకే, ఇంకొకటి ఫోన్పే చేసావు, అదే 100 రూపాయలు చేస్తావు. అదొక డైరెక్షన్ మారింది తప్ప దాని రో నుంచి నీకు 101 రూపాయలు కానీ అలా ఏం రాలేదు. ఇన్ కేసు నువ్వు 100 రూపాయలు ఏదో షాప్ వాడికి ఫోన్ అలా చేసి వాడు కనుక 110 రూపీస్ అడిగాడు అనుకో, అక్కడ సర్వీస్ వస్తుంది, ఉన్న మనీ ఉన్నట్లుగా ఇచ్చినట్లయితే కనుక. సో అది గూడ్ కిందకి రాదు, సర్వీస్ కిందకి కూడా రాదు. సో ఇప్పుడు సెక్యూరిటీస్ ఉన్నాయి, నేను ఒక బాండ్ తీసుకున్నాను, ఓకే, ఆ బాండ్ ఏం చేస్తున్నాను, ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, వాళ్ళు నాకు మనీ ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే నేను దాని మీద నాకు వచ్చి జస్ట్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది, అది నేను ఇన్కమ్ ట్యాక్స్లో మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మనీ రూపంలో సెక్యూరిటీస్ రూపంలో నేనేమైనా కనుక ట్రాన్స్ఫర్ కనుక చేసినట్లయితే అది ఏంటి, గూడ్స్ కిందకి రాదు, సర్వీస్ కిందకి రాదు. ఓకే, ఒకసారి సర్వీసెస్ గూడ్స్ అని చెప్పాను, ఎనీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, యాక్షనబుల్ క్రైమ్స్, గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ అటాచ్ టు ద ఎర్త్ టు బి సర్వ్డ్ అట్ బిఫోర్ సప్లై. ఓకే, సర్వీసెస్, ఎనీ కైండ్ ఆఫ్ గూడ్స్, యూజ్ ఆఫ్ ఎ మనీ, కన్వర్షన్ ఆఫ్ ఎ కరెన్సీ. ఓకే, ఫెసిలిటేటింగ్ అరేంజింగ్ ద ట్రాన్సాక్షన్ ఇన్ సెక్యూరిటీస్. ఇది ఓకే. ఇన్ కేస్ ఇదేది కాకపోతే ఆ సర్వీసెస్లోకి తోసేయండి. ఆ రెండు కానీ ఏమైనా ఉన్నాయి అంటే యాజ్ ఆఫ్ నౌ 2, ఓకే, మనీ కానీ సెక్యూరిటీ కానీ ఎక్కడేమీ చేంజ్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి ఒక్కసారి ఓకే, జిఎస్టీ ఇంట్రెస్ట్ రేట్ విత్ ఇన్ ద సేమ్ స్టేట్ అయితే ఒక స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఇక్కడైతే కనుక ఐజిఎస్టీ అనేది. సో ఇందాక ఆల్రెడీ చెప్పే కదా వాల్యూ ఆఫ్ సప్లై అని చెప్పి, ఐస్ క్రీమ్ కోన్ ఉంది కదా, సో అసలు బిల్లు మీద ఇది ఎక్స్ట్రా యాడ్ చేశాడు. అసలు ఈ వాల్యూని ఓకే, ఈ యాడ్ ఆన్స్ మీద కూడా జిఎస్టీ వస్తుందా లేదా అని చెప్పి మనం ఈ యొక్క వాల్యూ ఆఫ్ సప్లై మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సప్లై ఓకే, ఒకసారి చెక్ చేస్తున్నాయి. ఒకసారి ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను కొన్ని. సో ట్రాన్సాక్షన్స్ ఇన్ మనీతో చేసాం, బట్ నాట్ కవర్డ్ ఇన్ ద గూడ్స్ కానీ సర్వీసెస్ ఆల్రెడీ చెప్పాను. సో వీటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్, గూడ్స్ కిందకి రావు, సర్వీసెస్ కిందకి రావు. సో అవి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి అని చెప్పి, ఓకే, నేను లోన్ తీసుకున్నా, ఎక్కడ బ్యాంక్లో తీసుకున్నా, లేదంటే కనుక బ్యాంక్లో డిపాజిట్ చేసా, లేదంటే కనుక నేను అడ్వాన్స్ ఇచ్చాను. ఏంటంటే కనుక ఇన్ కేసు లెటర్ ఆఫ్ క్రెడిట్ మనం ఏం చేస్తున్నామంటే, మనం ఫారెన్ ఎక్స్పోర్ట్ ఎలా చేస్తున్నప్పుడు లెటర్ ఆఫ్ క్రెడిట్ కానీ బిల్ ఆఫ్ అదే బీఓసీ అని చెప్పి మనం అది సబ్మిట్ చేస్తూ ఉంటాం. సో వీటి మీద వెంటనే ఇది కూడా జిఎస్టీ అంటే కాదు అని చెప్తున్నాడు. బ్యాంక్ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్లో
లోన్స్ అనేది ఇష్యూ చేస్తూనే ఉంటాడు. లోన్స్ మీద ఎప్పుడు వస్తుంది జిఎస్టీ ఏంటి, ఏ ఇంట్రెస్ట్ మీద వస్తుంది అని చెప్పి నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. అలాంటివి సో ట్రాన్సాక్షన్ ఇన్ మనీ రూపంలో జరుగుతుంది, బట్ నాట్ కవర్డ్ ఇన్ ద గూడ్స్ కానీ సర్వీసెస్ కింద. ఎందుకు అంటే కనుక ప్రతి దాని మీద అమౌంట్ అనేది వేసుకుంటా పోతే సో ఇంకా మనకి ప్రతి దాని మీద కూడా అసలు ఇంకా మనకి ఉండదు. లోన్స్ కానీ సర్వీసెస్ కానీ అసలు 10 lakhs ఒక కంపెనీ ఉంది. సో నార్మల్ కంపెనీస్ అయితే కనుక 10 lakhs చిన్న లోను. సో దాని మీద కూడా జిఎస్టీ లెవీ చేస్తే వాళ్ళతో సప్లై కింద అవుతుంది. లేదంటే కనుక సో వాళ్ళకి అనేది అమౌంట్ అనేది ఇక్కడ కడతారు, మళ్ళీ 35% స్లాబ్ రేట్స్ కడతారు. ఓకే, ఇష్యూ ఆఫ్ లోన్ కానీ, డిపాజిట్ కానీ, అడ్వాన్స్ కానీ, లెటర్ ఆఫ్ క్రెడిట్, బ్యాంక్ గ్యారంటీ. నేను ఉన్నాను, నా ఫ్రెండ్ గారికి ఎవరికో బ్యాంక్ గ్యారంటీ పెట్టాను. సో అలాగని చెప్పేసి వెంటనే జిఎస్టీ వేసేస్తాడంటే వేయటం లేదని చెప్తున్నాడు. ఇష్యూ ఆఫ్ ద సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అండ్ కమర్షియల్ పేపర్స్. మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ డిపాజిట్ బాండ్స్ అని చెప్పేసి మనం చూసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే సో మన బ్యాంక్కి వెళ్ళాం, సెక్యూరిటీస్, మన వాట్సాప్ అంకుల్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే బ్యాంక్ అయితే సేఫ్టీగా ఉంటుంది కదా, అక్కడ డిపాజిట్ బాండ్స్ అని ఫ్రీక్వెన్సీగా యూస్ చేస్తారు. అలాంటి కమర్షియల్ పేపర్స్ కానీ అలాంటివి కనుక ఏం చేసినట్టయితే కనుక అది ఇమీడియట్గా గూడ్స్ కిందకి రాదు, లేదంటే కనుక సర్వీస్ కిందకి రాదు అని చెప్తున్నాడు. సో అప్పుడు వాళ్ళు మిస్ అవుతారు కదా అని చెప్తున్నాడు. బట్ అలాంటి వాటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. అవేవి గూడ్స్ కిందకి సర్వీస్ కిందకి రావు యాజ్ ఆఫ్ నో. మరి ఏమొస్తాయి అంటే కనుక బయట ఒకటి కూర్చుంటాడు, సార్ మా క్రెడిట్ కార్డు తీసుకోండి, అవి తీసుకోండి అని చెప్పేసి ఆ బ్రోకరేజ్ కానీ, ట్రాన్స్ఫర్ ఫీజెస్ కానీ, కమిషన్ తీసుకుంటారు కొంతమంది బయట. సార్ మీకు ఈ యాప్ నుంచి నేను అంత ఇప్పిస్తాను, నాకు 2-3% కమిషన్ ఇవ్వండి సార్ అని చెప్పేసి. లేదు అంటే మన విలేజెస్లో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, వాళ్ళు నేను మీడియేటర్గా పనిచేస్తాడు. అంతెందుకు, మన లక్కీ భాస్కర్ సినిమా చూసారా? సో వాడు ఏం చేస్తున్నాడంటే కనుక బయట టీ స్టాల్లో టీ ఆర్ కాఫీ షాప్లో పెట్టుకుని అక్కడ అందరికీ రాసి ఇచ్చేసి నేను ఎంత ఇప్పిస్తున్నా అంత ఇప్పిస్తున్నా అని చెప్పి కమిషన్ లాగా తీసుకుంటున్నాడు. సో అప్పుడు జిఎస్టీ లెవీ చేస్తానని చెప్తున్నాడు. అంతేగాని బ్యాంక్ లోపల జరిగే దాని మీద కనుక జిఎస్టీ అనేది లెవీ చేయను అని చెప్తున్నాడు. ఓకే, మీ సేఫ్టీ కోసం కమిషన్, బ్రోకరేజ్, ట్రాన్స్ఫర్ ఫీజ్, కమిషన్, ఇష్యూ ఆఫ్ ది ఓకే ఇష్యూ ఛార్జెస్. సో మనకేంటంటే ఇష్యూ చేసినందుకు కొన్ని బ్యాంక్ ఛార్జెస్ కానీ, ప్రాసెసింగ్ ఫీజ్ కానీ, ఇన్ కేసు M1 ఏదో సంథింగ్ కొన్ని యాప్స్ ఉంటాయి కదా, మనం ఈ ట్రాల్ పేజెస్లో చూస్తాం. సో అలాంటి లోన్ యాప్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు తీసుకున్న దానికంటే ఈ లేసే ప్రాసెసింగ్ ఫీజెస్ కానీ, లేదంటే ఇష్యూ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వాటి మీద జిఎస్టీ అనేది లెవీ చేస్తాడు. సో అవి సర్వీసెస్ కిందకు వస్తాయి. సో దాని మీద జిఎస్టీ ఉందా లేదా అని చెప్పి నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. ఓకే, సర్వీస్ ఛార్జెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఏమైనా ఫీజెస్ కానీ మనకు కాకుండా ఏ ఎక్స్ట్రా ఫీజెస్ తీసుకున్నా అవి సర్వీసెస్లో తోసేసేయండి అని చెప్తున్నాడు. సో దాని మీద జిఎస్టీ ఉందా లేదా అని చెప్పేసి నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. ఓకే, ఒక్కసారి చూడండి. లోన్స్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు అవి గూడ్స్ కాదు, సర్వీసెస్ కాదు. వాటికి సంబంధించి ఏమైనా మన లక్కీ భాస్కర్ లాగా ఎవరైనా చేసినట్టయితే కనుక అలాంటి సర్వీసెస్ కిందకి వస్తాయి. ఓకే, సర్వీసెస్ కిందకు వస్తాయి కదా, వెంటనే జిఎస్టీ వేసేస్తాను అంటే లేదు, నేను ఎగ్జామ్షన్ చాప్టర్ ఉంటుంది అక్కడ మనం డిస్కస్ చేద్దాము అది సర్వీస్ కిందకు వస్తుందా లేదా అని చెప్పేసి. సో జస్ట్ ఇక్కడ మనకు కావాల్సినంత వరకు సప్లై అవుతుందా లేదా మన టాపిక్ అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, మ్యాక్సిమం కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాను ఎందుకంటే రివిజన్ పర్పస్ అని చెప్పాను. సో ల్యాగ్ అయినా కానీ కొంచెం స్పీడ్ పెంచుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు నేను మన ఫారెక్స్ కానీ లేదంటే కనుక మనది ఇన్ కేస్ మన సెక్యూరిటీస్ ఏమైనా ఉంటాయి. సో ఇదేంటంటే కనుక మనం గూడ్స్ అది సెక్యూరిటీస్ తీసుకుంటూ ఉంటాం. మన షేర్ మార్కెట్లో వీటిలో తీసుకుంటాం. ఒకప్పుడు ఏంటంటే కనుక మనం అలా షేర్స్ తీసుకోగానే కంపెనీ ఉంది, ఒక బ్రోకర్ ఉంటాడు, మన షేర్స్ని కొంటాం. కంపెనీ అనేది లాలో కూడా వస్తుంది కదా, ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది 7 daysలో ఇష్యూ చేయాలి, అవి ఇవ్వాలి. సో అలానే షేర్స్ తీసుకున్నాను. ఓకే, ఫ్యూచర్స్ ఫార్వర్డ్ విత్ డెలివరీ కనుక జరిగినట్లయితే అంటే నాకు బ్రోకర్ ఇస్తాడు, లేదు అంటే కనుక నాకు ఇంటి ద్వారా పోస్ట్ వచ్చేస్తాయి. సో అలాంటివి కనుక జరిగినట్టయితే కనుక ట్రాన్సాక్షన్ సెక్యూరిటీస్ ఇన్స్ నాట్ కవర్డ్ అని గూడ్స్ కానీ సర్వీసెస్లో కానీ అవ్వదు అని చెప్తున్నాడు. సో వితౌట్ డెలివరీ. సో ఇప్పుడు నేను మన ఈ లోన్ యాప్స్ నుంచి ఏం యాప్స్, స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన కొన్ని యాప్స్ ఉంటున్నాయి. నేనేం చేస్తానంటే కనుక ఫ్యూచర్స్ అండ్ ఫార్వర్డ్స్ అనేది ట్రేడింగ్ చేస్తాను. సో ఆల్రెడీ మనం షార్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేసాం, షార్ట్ సేల్ అండ్ లాంగ్ పొజిషన్ సంబంధించి. ఓకే, నేనేం చేస్తున్నానంటే ఒక యాప్ ఉంది, బ్రోకరేజ్ యాప్.
ఓకే, నేను అక్కడ ట్రేడింగ్ చేస్తున్నా. సో నాకు యువతల పార్టీ అనేది తెలియదు. సో నేను ఇక్కడ లాంగ్ పొజిషన్ షార్ట్ పొజిషన్ ఏదో తీసుకున్నా. ఓకే, ఇంటర్వల్కి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళ కోసం అని చెప్పేసి. ఓకే, సో నేను ఒక యాప్ ద్వారా తీసుకున్నాను. సో యాప్ ద్వారా నేను ఇన్ని షేర్స్ అనేది తీసుకున్నాను. వాడు ఏం చేస్తాడంటే ఈ రోజుల్లో నెట్ సెటిల్మెంట్ వేసేస్తారు తప్ప మనకి షేర్స్ అనేది ఎక్కడ ఇవ్వట్లేదు. సో నాకేంటంటే వర్చువల్గా కనిపిస్తుంది నా దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయని చెప్పేసి వితౌట్ డెలివరీ. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు పంపిస్తున్నారా అంటే కనుక పంపించట్లేదు. సో అవి ఏం చేస్తున్నాడు అంటే కనుక గూడ్స్ కింద సర్వీస్ కిందకి రావు అని చెప్పి మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం. ఓకే, కానీ సో ఇది గూడ్స్ కిందకి రాదు. నేనేం చేశానంటే కనుక ఆ షేర్స్ అనేది ఉన్నాయి. నేనేం చేశాను, ఇంకొక ఫ్రెండ్ దగ్గర తాకట్టు పెట్టి, అరే బాబు నాకు కొంచెం ఎమర్జెన్సీ ఉంది, నాకు కొంచెం మనీ కావాలి, కొంచెం అమౌంట్ ఇచ్చాడు. ఆడేంటంటే ఈలోపు వీడు ఉన్న దగ్గర ఉండగా వీడు ఇంకొకరి దగ్గర దాన్ని జస్ట్ అలా తాకట్టు పెట్టేసి మనీ తీసుకున్నాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ వీడు ఒక ప్రాసెసింగ్ ఫీజ్ చేస్తాడు, ఇంకొక ప్రాసెసింగ్ ఫీజ్ చేస్తాడు. సో ఈ సెక్యూరిటీస్ లాగా ఉంటే కనుక పర్లేదు. నువ్వేం చేస్తున్నావు అంటే కనుక నీ దగ్గర ఉన్న సెక్యూరిటీస్ ఇంకొకరికి ఇచ్చి వాడు ఇంకొకరికి ఇచ్చి ట్రేడింగ్ అనేది ఇలా జస్ట్ దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ కనుక ఇది ఇంట్రెస్ట్ కానీ లేదంటే కనుక డిస్కౌంట్ ఇలాంటివి కనుక జరిగినట్టయితే అది సర్వీస్ కిందకు వస్తుంది. ఈ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది కదా, అదే ఈ థర్డ్ పర్సన్ నుంచి థర్డ్ పర్సన్కి. ఇది స్టాక్ ఎక్స్చేంజ్, ఇది కంపెనీ, ఇది గూడ్ కిందకి రాదు, సర్వీస్ కిందకి రాదు. నేను ఉన్న దగ్గర ఉండక ఒక పార్టీకి ఇచ్చాను, ఈ పార్టీ ఇంకో పార్టీకి ఇచ్చింది. దీనికి మనీ కోసం, ఎమర్జెన్సీ మనీ. సో వీడేం చేశాడు, ఇంట్రెస్ట్ వేస్తున్నాడు. ఇన్ని రోజుల తర్వాత ఇస్తున్నావు, మార్కెట్లో దీని ప్రైస్ పడిపోతే నాకు లాస్ కదా అంటే, సరే బాబు నీకు ఎంతైనా పడితే దానివల్ల కంగారు పడకు, ఆ లాస్ అనేది నేను ఇస్తాను, ఆ ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తాను, నాకు ఎమర్జెన్సీకి మనీ ఎక్కడ దొరకట్లేదు అని చెప్తున్నాడు. సో అలాంటి దగ్గర ఇక్కడ కనుక ట్రాన్సాక్షన్స్ కనుక ఏమైనా జరిగినట్లయితే నార్మల్గా ఇవి గూడ్స్ కిందకే వస్తుంది అండ్ సర్వీస్ కింద కూడా వస్తుంది. ఏ సర్వీసు, ఇంట్రెస్ట్, డిస్కౌంట్స్, సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్. సో నేనేం చేశానంటే ఇవి తాకట్టు పెట్టి నేను తీసుకుంటున్నాను. సో ఈ సిచ్యువేషన్లో జిఎస్టీ అనేది వస్తుంది దీని మీద. సో ట్యాక్స్ అనేది ఏంటంటే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది సర్వీసెస్ కిందకి వస్తుంది. సో ఈ సెక్యూరిటీస్ ఇది రాదు, ఇది వస్తుంది. ఓకే, ఒక్కసారి చెక్ చేయనా. ఇంట్రెస్ట్ ఇవి సెక్యూరిటీస్ కిందకి రావు, డైరెక్ట్ ట్రేడింగ్ అయితే. నేను థర్డ్ పార్టీ దగ్గర పెట్టి నేను ఎక్స్ట్రా ఏమైనా మనీ ఎమర్జెన్సీకి తీసుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఇది ఒక ప్రోడక్ట్ కింద తాకట్టు పెడుతున్నాను. అలాంటి సిచ్యువేషన్లో ఇది కూడా అవుతుంది. దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఇలాంటి ఏమైనా ఛార్జ్ చేస్తే కనుక సర్వీస్ కిందకి వస్తుంది. సిఏ ఫైనల్ కానీ లేదంటే కనుక సిఎంఏ ఫైనల్ కానీ ఒక రకంగా ఓకే, వాళ్ళకి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సో ఒక రకంగా ఓకే. బట్ మన వాళ్ళు అయితే కనుక కొంచెం చూడంగానే ఇక వచ్చేసింది క్లాస్, ఇంకా అయిపోయింది అని చెప్తారు. సో వాళ్ళ కోసమే నేను ఎక్కువ రివిజన్ చేపిస్తాను అట్లీస్ట్ క్లాస్. సో మ్యాక్సిమం నేను స్లోగానే చెప్తాను, రివిజన్స్ కూడా మీకు అయిపోతే ఎంసీక్యూస్ హెల్ప్ అవుతాయి అని చెప్పేసి. సో మన ఇందా నుంచి అస్సలు సప్లైలోకి ఎంటర్ అయిపోయాము. ఓకే, సప్లై షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3. సో చాలా చాలా ఇంపార్టెంట్. సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ 4 to 6 to 8 మార్క్స్ వస్తుంది. సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్కి ఖచ్చితంగా 4 మార్క్స్ ఎంసీక్యూస్ కానీ ఏదో ఒక క్వశ్చన్లో కానీ 14 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది కదా. సో ఏదో ఒక రకంగా ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం మనకి రివిజన్ అయిపోతుంది కాబట్టి ఒక్కసారి మ్యాక్సిమం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో యాజ్ యూజువల్గా ఒక్కసారి ఓపిక్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, సప్లై షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3. ఓకే, యాక్టివిటీ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఈవెన్ ఇఫ్ వితౌట్ కన్సిడరేషన్. సో జిఎస్టీ ఎప్పుడవుతుంది తెలుసా, ఒక ట్రాన్సాక్షన్ జరగాలి, కన్సిడరేషన్ అవ్వాలి. సో
అప్పుడు మన జిఎస్టీ లెవీ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుందని చెప్తున్నాడు. కానీ ఈ సిచ్యువేషన్ ఏం చెప్తున్నాడు తెలుసా, వితౌట్ కన్సిడరేషన్. అంటే నువ్వు ఐస్ క్రీమ్ షాప్ వాడికి ఇక్కడ ఈ అమౌంట్ ఇవ్వకపోయినా కానీ జిఎస్టీ కింద సప్లై కిందకి వస్తుందంట. ఓకే, మళ్ళీ చెప్తాను, కన్సిడరేషన్ ఇది ఇవ్వకపోయినా ఐస్ క్రీమ్ షాప్ వాడికి అది జిఎస్టీ కిందకి వస్తుంది అని చెప్తున్నాడు. అలా జిఎస్టీ కిందకి రావాలి అంటే నేను కొన్ని కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయాలి. ఈ కేసులో నేను వస్తానా రావట్లేదా, కన్సిడరేషన్ వితౌట్ కన్సిడరేషన్ కానీ జరిగినట్లే లేదా అని చెప్పి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో కన్సిడరేషన్ అని చెప్పి సాగు కొడుతున్నారు. అసలు కన్సిడరేషన్ అంటే ఏంటి, అసలు ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నాను. కన్సిడరేషన్, ఓకే, నేను మనీ అయినా ఇవ్వచ్చు. ఆల్రెడీ మనకి కిందకి పీపీఈ సంబంధించి చెప్పి అదర్ దెన్ మనీ అనేది ఏమైనా ఇవ్వచ్చు. ఓకే, ఎగనెస్టింగ్ సప్లై ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ పెయిడ్ బై థర్డ్ పార్టీ. ఇదేం లేదు, నేనున్నాను, ఒక ఫంక్షన్ జరుగుతుంది కదా అని చెప్పేసి క్రీమ్ స్టోన్ వాడికి నేను ఇన్ని ఇచ్చాను. సో యాక్చువల్గా వీడికి నేను కూడా జరగాలి. సో వీడేం చేశాడంటే నేను అడిగిన క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేయలేదు. అరే బాబు నువ్వు వద్దు, ఇంతే ఉండు. సో నాకు ఒక పర్సన్ ఉన్నాడు, వాడికి సంబంధించిన దగ్గర నుంచి నేను కోన్స్ తెప్పిస్తాను అని చెప్పేసి దీనికి థర్డ్ పార్టీకి పేమెంట్ చేసేసాను. యాక్చువల్గా నాకు టోటల్ కన్సిడరేషన్ అనేది వీడే ఇచ్చుకోవాలి సర్వీసెస్ అనేది నా ఫంక్షన్కి. కానీ వీడేం చేశాడు, వీడిచ్చే ప్రోడక్ట్ అనేది నాకు నచ్చట్లేదు. నేను బయట థర్డ్ పార్టీ నుంచి ఒక పేమెంట్ చేశాను అనమాట. సో వీడేంటంటే ఇప్పుడు నాకు ఫంక్షన్ అయ్యింది. సో ఎంత అయింది అని చెప్పి నా రిలేటివ్స్ ఎవరైనా ఫంక్షన్ ఎంత అయింది అంటే కనుక ఈ క్రీమ్ స్టోన్కి వీళ్ళకి 30,000 అని చెప్పి నేను చెప్పడానికి లేదు. ఇక్కడ ఎక్స్ట్రా నేను ఒక 3,000 రూపీస్ తీసుకొచ్చా కదా, ఆ థర్డ్ పార్టీ పేమెంట్కి కూడా ఇన్క్లూడ్ చేసి చెప్పాలి. 33,000 అయ్యింది, పెయిడ్ బై రెసిపియంట్. ఇక్కడ ఎవరు, నేను సర్వీసెస్ తీసుకున్నాను క్రీమ్ స్టోన్ నుంచి, నేను థర్డ్ పర్సన్కి నేను ఇక్కడ పే చేశాను, అది కూడా జిఎస్టీలోకి వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. జిఎస్టీలోకి వస్తుంది, ఐ మీన్ సప్లైలోకి ఇన్క్లూడ్ అవుతుంది అని చెప్పి నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, కన్సిడరేషన్లో ఏమేమి ఇన్క్లూడ్ అవుతున్నాయి. సో నేనేమైనా అమౌంట్ అనేది ఒక 30,000 ఇచ్చాను, లేదు అంటే కనుక వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమైనా అదర్ దెన్ మనీ వాళ్ళు టిప్ పెట్టినందుకు ఏమైనా ఎక్స్ట్రా ఏదో సమ్ బోనస్ ఒక 1,000 రూపాయలు అనుకోండి. సో వాడు చేయాల్సిన సర్వీసెస్కి నేనేమైనా ఒక 3,000 థర్డ్ పార్టీ పేమెంట్ జరిగినా కానీ ఇవన్నీ ఇన్క్లూడ్ అవుతాయి అని చెప్తున్నాడు. దేంట్లో, కన్సిడరేషన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ నీకు ఏమైనా అమౌంట్ కనుక వస్తే కనుక అవి కన్సిడరేషన్లోకి తీసుకోవద్దు. ఓకే, పెయిడ్ అయిన మనీ కానీ అదర్ దెన్ మనీ కానీ ఎగనెస్టింగ్ సప్లై ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ పెయిడ్ బై ద రిసిపియంట్. నేను పే చేస్తున్నాను ఎవరికి, సో అండ్ సో ఒక థర్డ్ పార్టీకి పే చేస్తున్నాను. ఎవరి తరపున, సప్లయర్కి తరపున వాడే ఇవ్వాలి. సార్ మీరు ఇవ్వండి సార్, నేను బిల్లు తగ్గించుకుని ఏదో ఒక కహానీ చెప్పాడు. సో వాడు ఇచ్చే ప్రోడక్ట్ నాకు నచ్చక నేను థర్డ్ పర్సన్ నుంచి తెప్పించాను. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా అది మన యొక్క టోటల్ కన్సిడరేషన్లోకి వస్తుంది. ఓకే, కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిపాజిట్. రిఫండబుల్ అనుకోండి, సో అసలు ఇది కన్సిడరేషన్ ఇన్క్లూడ్ అనేది చేయొద్దు. ఆల్రెడీ మనం ఈ రిఫండబుల్ గురించి మనం చాలా కేసెస్ తీసుకున్నాం. ఆ పీపీఈ కానీ ఇలాంటి అసెట్స్లో చూసుకుంటున్నాం. ఏదైనా రిఫండబుల్ ఉంటే కనుక అది ఎట్టి పరిస్థితుల్లోకి ఆ కాస్ట్లోకి ఇన్క్లూడ్ చేయకూడదని. సో అదే మెథడ్ అదే రూల్ ఇక్కడ చేస్తున్నాను. అదే నాన్ రిఫండబుల్ అనుకో, సో ఆ ట్యాక్సెస్ అనేది ఆ కస్టమ్స్ డ్యూటీయో అవి ఏదో నన్ను తిరిగి ఇవ్వక్కర్లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో అది పార్ట్ ఆఫ్ ఎ కన్సిడరేషన్. సో టోటల్ కన్సిడరేషన్ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకే, ఒక్కసారి చూడండి అమ్మా. ఓకే, గిఫ్ట్ ఆర్ డొనేషన్ టు చారిటబుల్ ఆర్గనైజేషన్. సో నేను గిఫ్ట్ ఇచ్చాను ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్కి, ఏదో సెలవు, ఓకే చిన్న అంటే మంచోడే కదా, సో ఏదో ఇచ్చాడు. సో అలాంటప్పుడు సో అది వెంటనే దాని కింద కన్సిడరేషన్ ఇలాంటివి కూడా తీసుకోవద్దు. కొన్ని కండిషన్స్ చెప్తున్నాను, అవి కనుక సాటిస్ఫై అయ్యావా ఓకే, నేను దాని మీద ఎలాంటి జిఎస్టీ అనేది లేవీ చేయను అని చెప్తున్నాను. లేదు కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్స్ట్రా నువ్వు చెయ్యి అంటే కనుక కొంచెం ఎక్స్ట్రా చేశాను అంటే కనుక అది సప్లై కిందకు అవుతుంది, నేను జిఎస్టీ లేవీ చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఓకే, జిఎస్టీ ఆర్ ఇంకా గిఫ్ట్ ఆర్ డొనేషన్ ఈజ్ మేడ్ టు చారిటబుల్ ఆర్గనైజేషన్.
ఓకే, చిన్న మంచోడు కాబట్టి ఇచ్చాడు డొనేషన్. పేమెంట్ యాజ్ క్యారెక్టర్ ఆఫ్ ఏ నేచర్లో ఇచ్చాను, గిఫ్ట్ ఆర్ డొనేషన్ నేచర్లోనే ఇచ్చాను. ఓకే, పర్పస్ ఆఫ్ ద ఫిలాంథ్రపిస్ట్ ఆర్ నాట్ అడ్వర్టైజ్మెంట్, ఏదో అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకోవట్లేదు సో నాకున్న సిగ్గుకి. సో అందుకని చెప్పేసి నేనేం చేస్తున్నాను, అది జిఎస్టీలోకి రాదు. సో మరీ కమర్షియల్ గెయిన్ కింద కూడా లేదంట. సో నేనేదో మంచి పర్పస్కి ఇచ్చా కదా, ఆల్ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే కనుక సో నేను మంచోను కాబట్టి చేసుకోవట్లేదు. సో అలా కాదు, నేను ఇచ్చాను కదా సో నా పెద్ద పెద్ద హోర్డింగ్ పెట్టి నా పేరు వేసేయండి, లేదు అంటే కనుక అక్కడ ఇచ్చాను, లేదంటే 4-5 బ్యానర్లు వేయించండి, సో ఆ బ్యానర్లు అక్కడ ఇక్కడ అని చెప్పేసి నేనేమైనా కనుక అలా చేసినట్లయితే కనుక అప్పుడు సో అది కమర్షియల్ పర్పస్ అవుతుంది. సో జిఎస్టీలోకి వస్తుంది. ఖచ్చితంగా నేను అనేది వాళ్ళకి పే చేయాలి. అది ఫస్ట్ సప్లై అవుతుంది, ఆ తర్వాత జిఎస్టీలోకి వస్తుంది. సో అప్పుడు నేను పే చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆల్ కండిషన్స్ కనుక టిక్ 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 సాటిస్ఫై అయినా హ్యాపీ. సో నాకు ఎలాంటి జిఎస్టీ, అది సప్లై కిందకి రాదు. సప్లై అవ్వలేదు అనుకో జిఎస్టీ ఏముంటుంది, ఉండదు. ఇన్ కేస్ మనం అసలుకి చేస్తాం కదా అప్పుడప్పుడు సినిమా, అప్పుడు బ్యానర్ అయిపోయి ఈ చేయండి అని చెప్పేసి, సో అన్నీ కమర్షియల్ పర్పస్ కోసం చేసేసామంటే కనుక సో నేను కండిషన్స్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. సో అదేంటి, సప్లై కిందకి వస్తుంది, లయబుల్ టు జిఎస్టీ. ఓకే, ఇప్పుడు మనకి ఆర్ట్ వర్క్ కానీ గ్యాలరీస్లో కానీ ఇప్పుడు ఉంటుంది. సో నేనేం చేస్తాను కనుక షో ఇన్ ఎగ్జిబిషన్. సో ఇప్పుడు నేనేంటి మంచి డ్రాయింగ్ వేసాను. మన ఊపిరి సినిమా ఉంది కదా, ఊపిరియా ఓరియమ్మ తెలుగు మళ్ళీ ట్రాల్స్ చేయకుండా అయ్యా. ఓకే, మన ఊపిరి సినిమా ఉంది. సో వాడు ఏం చేశారు అంటే కనుక ఒక ఆర్ట్ని పంపిస్తున్నాడు. సో ఒక ఎగ్జిబిషన్కి పంపిస్తున్నాడు. అక్కడ ఏంటంటే కనుక జస్ట్ అలా డిస్ప్లే పర్పస్కి యూస్ చేస్తున్నారు. మళ్ళీ నాకు తిరిగి వచ్చేస్తుంది. సో నేను అక్కడ అమ్మట్లేదు, సో నాకు అక్కడ మనీ కూడా రావట్లేదు. సో అలాంటిది మాత్రం సప్లై కిందకి అవ్వదు. సో సప్లై అవ్వకపోతే జిఎస్టీ ఉంటుందా, జిఎస్టీ కూడా ఉండదు. ఓకే, తర్వాత అక్కడే నచ్చింది, ఎవడో కొనేసుకున్నాడు. సో ఆ పర్సన్ ఇంట్రెస్టెడ్గా కొనుక్కున్నాడు. ఎంత కొంత పర్లేదు తీసుకోండి సార్, మీకు ఈ ప్రైస్కి ఎంత ఇచ్చినా అని చెప్పేసి. ఓకే, సో అప్పుడేంటి, ఆ సప్లై కిందకి వస్తుంది. ఓకే, మన నితిన్ ఇది చిన్నతనం నీ కోసం అనేది ఒక సినిమా ఉంది. సో ఇది పెయింట్ ఆర్టిస్ట్ ఇలా కనుక ఇలా వేసి దీని మీద కనుక జిఎస్టీ అవుతుందా అంటే, ఇన్ కేసు వాడు ఆర్ట్ ఎగ్జిబిషన్లో పెట్టి ఇది కన్సిడరేషన్లో కనుక అమ్మితే కనుక ఖచ్చితంగా జిఎస్టీ కిందకి వస్తుంది. ఐ మీన్ సప్లై కిందకి వస్తుంది. సప్లై సాటిస్ఫై అయిందంటే ఆటోమేటిక్గా జిఎస్టీ కిందకి వస్తుంది. ఇన్ కేసు ఇక్కడ ఫ్రీగా తీసుకెళ్ళిపోయారు, లేదు ఎవరు తీసుకోలేదు, నేను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసుకున్నాను అనుకో, అప్పుడు సప్లై కిందకి రాదు. సప్లై అవ్వలేదు అంటే జిఎస్టీ కిందకి కూడా రాదు. ఓకే, ట్రాన్సాక్షన్ ఇస్ సప్లై ఓన్లీ ఇఫ్ కన్సిడరేషన్, ఓన్లీ కన్సిడరేషన్ ఉన్నప్పుడు మాత్రమే సప్లై అవుతుందా అంటే కాదు. కొన్ని కేసెస్ చెప్తున్నాను. సో కన్సిడరేషన్ లేకపోయినా కానీ కొన్ని కేసెస్లో దాన్ని నేను సప్లై కింద ట్రీట్ చేస్తున్నాను. సప్లై ఏంటంటే ఏమైంది, ఆటోమేటిక్గా జిఎస్టీ వస్తుంది. అది సప్లై అవ్వలేదు అనుకో, జిఎస్టీ ఉండదు. సో అలాంటి ఏంటి, బట్ సమ్ కేసెస్ షెడ్యూల్ 1 చెప్పాను ఇంద నుంచి, షెడ్యూల్ 1 ఈ ఒక షెడ్యూల్ 1. ఓకే, సో ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై ఈవెన్ నో కన్సిడరేషన్ కూడా తీసినట్లయితే కనుక, ఇన్కేస్ కన్సిడరేషన్ లేకపోయినా కానీ నేను ఏం చేస్తున్నాను అంటే కనుక అది సప్లై అవుతుంది. సప్లై అయితే ఖచ్చితంగా నేను జిఎస్టీ కిందకి వచ్చేస్తాను. ఓకే, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్. ఇప్పుడు నేను ఉన్నాను, సో ఏసీ షాప్స్ అనుకో, సో నాకు ఏసీస్ అనేది ఫ్రీక్వెన్సీగా వెళ్తాయి కదా అని చెప్పి తీసుకున్నాను. ఏదో కొన్ని మోడల్స్ అనేది అవ్వలేదు. సో నేనేం చేస్తున్నానంటే ఈ మోడల్స్ ఓల్డ్ డేటెడ్ అయిపోయినాయి, విండో వేసేసి ఇప్పుడు ఎవడ వాడట్లేదు అని చెప్పేసి నేను డిస్పోజల్ చేస్తున్నాను. నేను డిస్పోజల్ చేసినంత మాత్రాన సప్లై అంటే అవ్వదు అంటున్నాడు. ఒక కండిషన్ కూడా చెప్తున్నాడు, నువ్వు ఐటీసీ కనుక తీసుకున్నావు అంటే కనుక నువ్వు అమ్ముతావా, లేదు అంటే కనుక నీ ఏ చేసుకున్నా ఖచ్చితంగా అది ఎప్పుడోసారి మనకు చూపించాలి. ఆ ప్రోడక్ట్గానే ఉంచు, లేదు దాన్ని డిస్పోజల్ చేస్తాను ఫ్రీగా ఇచ్చేస్తాను అంటే ఐటీసీ తీసుకుంటావా, ఖచ్చితంగా నీ మీద నేను జిఎస్టీ అనేది వేస్తాను అని చెప్తున్నాడు. ఎందుకు అంటే కనుక నేను ఐటీసీ అనేది లెవీ చేసుకున్నా కాబట్టి. ఓకే, నాదొక షాప్,
సో నేనేం చేశానంటే నాకు ప్రోడక్ట్స్ అనేది ఆల్రెడీ చిన్న ఎగ్జాంపుల్ ఆల్రెడీ మ్యాగీ చెప్పాను, ఎవరు తినట్లేదు కదా అని చెప్పి కాల్ చేశాను. సో కాల్ చేస్తే కనుక సో నేను దాని మీద కనుక ఐటీసీ కనుక మ్యాగీ మీద ఐటీసీ ఈ లాజిక్స్ వద్దు, నేను చెప్తుంది ఏంటంటే ఒక ప్రోడక్ట్ మీద నేను తీసుకున్నాను. సో దాని మీద కనుక ఐటీసీ తీసుకుంటే కనుక ఐటీసీ నేను తీసుకున్నాను సోల్డ్ అనేది విత్ కన్సిడరేషన్తో చేసానా లేదంటే వితౌట్ ద కన్సిడరేషన్తో చేసానా నాకు అనవసరం. నువ్వు ఐటీసీ అనేది అవైల్ చేసుకున్నావు, నువ్వు చేంజ్ చేసినా కానీ సప్లై కింద వస్తుంది. ఓకే, నేను ఐటీసీ తీసుకోలేదు, నేను అసలు కన్సిడరేషన్ లేదు, డిస్పోజల్ చేశాను, అసలు నాకు అమ్ముకోవడం కూడా ఇష్టం లేదు, అప్పుడు జిఎస్టీ కిందకే రాదు. ఇన్ కేస్ కన్సిడరేషన్కి ఇచ్చాను, సో అప్పుడేంటి జిఎస్టీ ఫస్ట్ సప్లై అవుతుంది, సప్లై అయితే ఆటోమేటిక్గా జిఎస్టీ కిందకి వస్తుంది. ఆ రేట్ ఆఫ్ జిఎస్టీ ఏంటి అని చెప్పి మనం ఛార్జింగ్ సెక్షన్లో చెప్పుకుందాం, జస్ట్ అసలు సప్లై అవుతుందా లేదని మాత్రమే. ఓకే, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిస్పోజల్స్ ఆఫ్ ఎ బిజినెస్ అసెట్. నాకు ఒక అసెట్ ఇన్ని రోజులకి అవ్వట్లేదు, నాకు చిరాకు వచ్చి నేను అది ఎదురుగా ఉంటే నాకు చిరాకు వచ్చేస్తుంది, సో నేను దాన్ని టోటల్గా డిస్పోజల్ చేసేసాను. సో దానికోసం అని చెప్పేసి ఓకే. ఇన్ కేసు మీరు ఐటీసీ కనుక తీసుకున్నట్టయితే కనుక సో ఐటీసీ తీసుకుంటే కళ్ళు మోసుకుని అది జిఎస్టీ కిందకు వస్తుంది. ఓకే, జిఎస్టీ కింద మీద ఫస్ట్ సప్లై కిందకు వస్తుంది, ఆ తర్వాత జిఎస్టీ కిందకు వస్తుంది. తర్వాత నేను ఐటీసీ తీసుకోలేదు, ఐఎమ్ ఏ గుడ్ బాయ్, తర్వాత నేను ఎట్ కన్సిడరేషన్ నా ఇష్టం, నేను అమ్ముకుంటాను, ఏమైనా చేసుకుంటాను, సో అసలు జిఎస్టీ కిందకే రాదు. ఆ సప్లై అవ్వదు, సప్లై అవ్వలేదంటే నాకు ఆటోమేటిక్గా నేను చెప్తున్నాను జిఎస్టీ కూడా రాదు. సో ఐటీసీ తీసుకున్నాను, నేను బయట వాడికి షాపులో ఓకే అమ్మేసాను, నార్మల్ సేల్ ఆఫ్ కన్సిడరేషన్ కింద అమ్మేసాను, సో అప్పుడు ఆ సప్లై అవుతుంది. సప్లై అయితే జిఎస్టీ, ఆ రేట్ ఆఫ్ జిఎస్టీ ఏంటని చెప్పి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ ద రిలేటెడ్ పర్సన్స్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్ ఓకే షెల్ బి కన్సిడర్డ్ ఈవెన్ నో కన్సిడరేషన్ అంటే నువ్వు కన్సిడరేషన్ ఇవ్వకుండా రిలేటెడ్ పర్సన్కి కానీ లేదు అంటే కనుక నా డిస్టింక్ట్ పర్సన్స్ కనుక ఏమైనా కనుక ట్రాన్స్ఫర్ కానీ జరిగినట్లయితే కనుక ఫస్ట్ థింగ్ అది సప్లై అవుతుంది. ఆల్రెడీ చెప్పాను, సప్లై అయితే ఏముంది ఆటోమేటిక్గా జిఎస్టీ. నేను లెవీ చేస్తాను, ఎంత రేట్ చేస్తానో నేను మాట్లాడట్లేదు, అది సప్లై అవుతుంది. ఓకే, షల్ హ్యాస్ మేడ్ బిట్వీన్ ద రిలేటెడ్ పర్సన్స్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్. ఓకే, ఇన్ ద కోర్స్ ఆఫ్ ద బిజినెస్ కానీ లేదంటే కనుక ఫర్దరెన్సెస్ బిజినెస్ కానీ నా యొక్క రిలేటెడ్ పర్సన్స్కి ఎవరికైనా లేదంటే నా యొక్క డిస్టింక్ట్ పర్సన్స్కి ఎవరికైనా కనుక చేసినట్టయితే కనుక నేను కన్సిడరేషన్ ఎటువంటి ఛార్జ్ తీయలేదు. సో కానీ అది నా జిఎస్టీ పరిధిలోకి వస్తుంది. ఇంత రిలేటెడ్ పర్సన్ ఎవరు? ఓకే, సచ్ పర్సన్ ఈజ్ ఆఫీసర్ ఆర్ డైరెక్టర్స్ ఆఫ్ అనదర్ బిజినెస్. సో మీ యొక్క పార్ట్నర్స్ ఉన్నారు, ఈ యొక్క బి యొక్క కంపెనీ ఉంది, సో వాళ్ళకి నువ్వు గూడ్స్ పంపించావు, సో ఆ యొక్క డైరెక్టర్ కూడా లేదంటే కనుక ఇక్కడ ఉన్న పర్సన్ ఇక్కడ డైరెక్టర్ అయ్యాడనుకో, సో అది మన రిలేటెడ్ పర్సన్స్లోకి మనం ఇన్వాల్వ్ చేసేస్తాం. ఓకే, నీ యొక్క పార్ట్నర్ కానీ ఎంప్లాయర్ రిలేషన్షిప్స్ కానీ ఓకే పర్సనల్ కాంట్రాక్ట్స్ కానీ లేదంటే కనుక నేనేం చేస్తున్నానంటే కనుక 25% ఆఫ్ ద కనుక స్టాక్ ఆఫ్ ద కనుక షేర్స్ ఆఫ్ ద కనుక ఇంకొక కంపెనీలో కానీ నాకే ఒక బిజినెస్ ఉంది, నా యొక్క బిజినెస్ షాప్ ఇంకో దగ్గర ఇంకో షాప్ పెట్టాను, దాంట్లో నాకు ఒక 30 to 50% షేర్ ఉంది. సో నీ షాప్ నుంచి నువ్వు కానీ పంపించినట్లయితే కనుక అవి కూడా ఫస్ట్ సప్లై కిందకి వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్ రిలేటెడ్ పర్సన్స్ చెప్తున్నాను, డిస్టింక్ట్ పర్సన్స్ అయినా కానీ కన్సిడరేషన్ ఇవ్వకపోయినా రేపు తీసుకుందాము లేదంటే 6 months తీసుకున్నాము ఎప్పుడైనా కానీ ఫస్ట్ అది సప్లై అవుతుంది. సో కళ్ళు మూసుకొని సప్లై వస్తే ఏం చెప్తుంది, జిఎస్టీ అనేది అవుతుంది. ఆ రేట్ ఆఫ్ అనేది ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు. రిలేటెడ్ పర్సన్ వన్ కంట్రోల్స్ అనదర్. సో ఒక కంపెనీ ఉంది, నన్ను ఇంకొక కంపెనీ అనేది ఇది కంట్రోల్ చేస్తుంది. సో వీడు చెప్పినట్టు నేను ఖచ్చితంగా గూడ్స్ అనేది పంపించాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా అది ఇప్పుడు మన బిగ్ బాస్ చూస్తున్నారు, ఇప్పుడు ఏంటి ఆ బిగ్ బాస్ అనేది వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. సో వాళ్ళు ఏం పని చేస్తున్నా కానీ సో అది రిలేటెడ్ పర్సన్స్ కింద డిటర్మైన్ చేస్తుంది. ఐ మీన్ అదే ఇంటర్లింక్ అనేది చేసుకోండి. ఒక పర్సన్ అనేది నేను కంట్రోల్ చేస్తున్నాడు, సో వాడు ఏది చెప్పినా కానీ నేను వాళ్ళ షాప్కి నేను గూడ్స్ అనేది ఫ్రీక్వెన్సీగా పంపిస్తున్నాను. ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కంట్రోల్ చేసిన వాళ్ళని రిలేటెడ్ పర్సన్స్ కింద డిటర్మైన్ చేస్తున్నాడు. ఓకే, థర్డ్ పర్సన్ కంట్రోల్ ద బోత్ ఆఫ్ దెమ్. ఏ అనేది బీని కంట్రోల్ చేస్తున్నాడు, బి అనేవాడు సీని కంట్రోల్ చేస్తున్నాడు. వీరిద్దరు కూడా రిలేటెడ్ పర్సన్స్ కిందకి వస్తారు. ఓకే,
నేను నేను పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి. సో నేను అన్ని చోట్లకి నేను వెళ్ళి అమ్మలేను. సో నేను ఏం చేశానంటే కనుక ఒక ఏజెంట్ని పెట్టుకున్నాను. ఓన్లీ నా కోసమే పనిచేస్తాడు వాడు, సోల్ ఏజెంట్. లేదు అంటే కనుక వాడికి ఏమో నేను చెప్పిన వరకు టాస్క్లన్నీ కంప్లీట్ చేసి అలాంటివి చేస్తాడు. నేనేం చేస్తానంటే, అరే బాబు నేను అక్కడ విజయవాడ స్టాల్ ఓపెన్ చేయలేను, సో ఈ బుక్స్ కోసం అని చెప్పేసి మీరు అక్కడ పెట్టండి అని చెప్పి నేను చెప్పాను. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నాకేమవుతుంది, సో ఆ సోల్ ఏజెంట్ కింద డిటర్మైన్ చేస్తున్నాను. సో వాడికి ఏమైనా నేను వితౌట్ కన్సిడరేషన్ జస్ట్ అక్కడ పంపించినా కానీ అది నాకు సప్లై కిందకే వస్తుంది. ఫ్యామిలీ, ఇప్పుడు నేను ఉన్నాను, ఫ్యామిలీ అనేది ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే కనుక ఒక చిన్న లాజిక్ ఉంటుంది. సో ఆ లాజిక్కి మనం ఇంటర్లింక్ చేసుకోవాలంటే ఈ ఫ్యామిలీ డెఫినేషన్ అనేది మనం పర్టికులర్గా త్రూ అవుట్ ఉంటే కనుక మనకి ఈజీ అవుతుంది. ఓకే, స్పౌస్ అంటే భార్య కానీ, లేదు అంటే కనుక భర్త, ఒకరికొకరు. ఓకే, ఇన్ కేస్ చిల్డ్రన్, ఆల్వేస్ ఫ్యామిలీ అంట. వీళ్ళు డిపెండ్ అయ్యారా, ఇండిపెండెంట్గా ఉంటారా, అవేమీ నేను చూడను. స్పౌస్ చిల్డ్రన్ ఎప్పుడు ఎలా కనిపించినా కానీ నేను వాళ్ళ ఫ్యామిలీలోకి ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకే, పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, సిబ్లింగ్స్, బ్రదర్ ఆర్ సిస్టర్. ఓకే, ఓన్లీ డిపెండెంట్ ఓన్లీ డిపెండెంట్ అయినప్పుడు మాత్రమే ఫ్యామిలీ కిందకి తీసుకోండి. ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే కనుక మన క్వశ్చన్స్లో ఒక చిన్న పాయింట్ వస్తుంది. సో అది అక్కడ దానికోసం అని చెప్పేసి స్పౌసు చిల్డ్రన్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ అసలు నాకు అనవసరం, ఆల్వేస్ నా ఫ్యామిలీ. ఓకే, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళు ఓన్లీ ఎప్పుడు వస్తారు, డిపెండెంట్ అయినప్పుడు మాత్రమే ఫ్యామిలీ కిందకి వస్తారు. ఓకే, ఇందాక చెప్పాను కదా డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఏంటి అని చెప్పేసి. సో నాకు ఇదే ఉంది, నాకు షాప్ ఉంది. సో నా సేమ్ పాన్ మీద కనుక నేను సపరేట్ రిజిస్ట్రేషన్ చేసి, సో నేను డిఫరెంట్ స్టేట్లో కనుక ఇక్కడ షాప్ ఉంది, అక్కడ ఇది ఒక షాప్ ఉంది, అదే మన క్రీమ్ స్టోన్ చెప్పుకుంటున్నాం కదా, అదే క్రీమ్ స్టోన్కి సేమ్ పాన్ మీద కనుక డిఫరెంట్ షాప్స్ కనుక ఉన్నట్లయితే కనుక ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి కనుక గూడ్స్ కనుక ట్రాన్స్ఫర్ కనుక చేసినట్లయితే వాళ్ళు వెంటనే బిల్లింగ్ ఇచ్చుకోరు, వాళ్ళు ఏదో ఎంట్రీ చేసేసుకుంటారు. ఫస్ట్ అది సప్లై కిందకే వస్తుంది అంట. సో జిఎస్టీ ఏంటి అని చెప్పేసి మనం సెక్షన్ 15లో మాట్లాడుకుందాము. సో జస్ట్ సప్లై కిందకు వస్తుంది ఈ చాప్టర్, సప్లై. ఓకే, సేమ్ పాను, వన్ ఎంటిటీ కవర్ అండర్ ద జిఎస్టీ, అనదర్ ఎంటిటీ మేబీ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్, సేమ్ వీళ్ళే డిఫరెంట్ స్టేట్లో ఉన్నారు. సో ఎస్టాబ్లిష్ ఆఫ్ ద డిస్టింక్ట్ పర్సన్ విత్ ఇన్ ద సేమ్ స్టేట్, వీళ్ళు అనుకో డిస్టింక్ట్ పర్సన్స్ కింద. వీడు హైదరాబాద్ బ్రాంచ్కి వాళ్ళకి ఏం కనుక ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద డిస్టింక్ట్ పర్సన్స్ కింద డిటర్మైన్ చేస్తారు. అది నార్మల్ డెఫినేషన్ అంతే. ఓకే, ఒక్కసారి నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక 2 minutes బ్రీఫ్గా ఒక్కసారి ఇచ్చేస్తాను. ఈ 5 pages. జిఎస్టీ, గూడ్స్, జీ ఫర్ ద గూడ్స్, ఎస్ ఫర్ ద సర్వీసెస్, టీ ఫర్ ద ట్యాక్స్. ఓకే, విత్ ఇన్ ద సేమ్ స్టేట్, ఏపీ నుంచి ఏపీకి, ఏపీ నుంచి కనుక ఇది గోవా నుంచి గోవాకి అయితే కనుక విత్ ఇన్ ద సేమ్ స్టేట్ అయితే కనుక, ఇంటర్ స్టేట్ అయితే కనుక మనకేంటి ఇంటర్ స్టేట్ కిందకి వస్తుంది. ఏపీ నుంచి ఏపీకి, లేదు అంటే కనుక గోవా నుంచి గోవాకి, విత్ ఇన్ ద సేమ్ స్టేట్ కానీ విత్ ఇన్ యూనియన్ టెరిటోరీ ఉన్నట్లయితే కనుక ఇంటర్ స్టేట్. నేనేం చేసి ఏపీ నుంచి కర్ణాటకకి ఫర్ ద ఐపీఎల్, ఎస్ఆర్హెచ్ కోసం అయితే కనుక తెలంగాణకి, అదే కనుక సిఎస్కే కోసం అయితే కనుక తమిళనాడుకి. సో ఈ స్టేట్లో ఒకరి స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కనుక జరిగినట్లయితే కనుక అలానే సిచ్యువేషన్లో నేనేం చెప్తున్నాను, ఇంటర్ స్టేట్, విత్ ఇన్ అయితే కనుక ఇంటర్. ఓకే, సప్లై. ఇది చాలా ఎందుకు అంటే కనుక ఈ సపరేట్ డెఫినేషన్ అనేది నేర్చుకోండి, అట్లీస్ట్ త్రూ అవుట్ వచ్చారు. ఎందుకు అంటే కనుక ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ సిఎంఏ ఇంటర్కి అయితే కనుక ఈ డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కనుక ఏ క్వశ్చన్ మనకి సపరేట్ సంబంధించిన క్వశ్చన్ ఇస్తే కనుక మంచి ఇంప్రెషన్ కోసం అయితే కనుక ఖచ్చితంగా నా కోసం ఏం తిట్టుకోకుండా ఈ 4 పాయింట్లు అనేది మీరు ఎప్పుడు అడిగినా క్వశ్చన్లో రాసేటట్టు. సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, రెంటల్ ఆర్ లీజ్, డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్. ఓకే, మేడ్ ఫర్ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్, అంటే ఇప్పుడు ఉన్న బిజినెస్ లేదంటే ఎప్పుడు 6 నెలల తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసమైనా కానీ. సో అలాంటి జస్ట్ సప్లై కిందకి వస్తాయి. సప్లైలో కొన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాయి. ఏంటి, నెగిటివ్ లిస్ట్ ఆ షెడ్యూల్ 3 ఆల్రెడీ తర్వాత డిస్కస్ చేస్తాం. గూడ్స్ ఆర్ సర్వీసెస్, గూడ్స్ అయితే ఎనీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, ఫోన్ కానీ లేదంటే కనుక అసలు ఏదైనా కానీ మూవబుల్ ప్రాపర్టీ అయితే యాక్షనబుల్ బెట్టింగ్, గ్యామ్లింగ్, క్యాష్, ఇవన్నీ యాక్షనబుల్ క్లైమ్స్. ఓకే, గోయింగ్ క్రాప్స్ కానీ ఇవన్నీ గూడ్స్ కిందకి వస్తాయి.
సర్వీసెస్ ఇది ఎక్కడైతే కవర్ అవ్వలేదో అది కంపల్సరీ సర్వీసెస్లో తోసండి. యూస్ ఆఫ్ మనీ, నేను ఏం చేస్తున్నాను మనీ కోసం అని చెప్పేసి యూజ్ ఆఫ్ మనీని యూస్ చేస్తున్నాను. కన్వర్షన్ ఆఫ్ మనీ, నేను థాయిలాండ్కు ఎక్కడికో వెళ్తున్నాను, అక్కడ కన్వర్షన్ చేసుకుంటున్నాను, అది కూడా సర్వీసెస్ కిందకి వస్తుంది. సో ఈ మనీ కానీ సెక్యూరిటీస్ కానీ సో డైరెక్ట్గా ఇది ఐదర్ గూడ్లోకి రాదు, ఐదర్ సర్వీసెస్లోకి రాదు. ఓకే, నేనేం చేస్తున్నాను ఇష్యూరెన్స్ ఆఫ్ లోన్ కానీ లేదంటే కనుక డిపాజిట్స్ కానీ ఇలాంటి కనుక ఏమైనా చేసినట్టయితే కనుక బ్యాంక్తో చేసినట్టయితే కనుక అవి ఇది గూడ్స్ కిందకి రాదు, సర్వీస్ కిందకి రాదు. అదే కనుక మన లక్కీ భాస్కర్, ఓకే, మన లక్కీ భాస్కర్ అక్కడి నుంచి బ్రోకరేజ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ కమిషన్స్ కానీ ఇలాంటి కనుక ఛార్జెస్ కనుక ఏమైనా చేసినట్టయితే కనుక బయట నుంచి చేస్తున్నాడు, లేదంటే బ్యాంక్ కోసం చేస్తున్నాడు, అలాంటి కమిషన్ ఏజెంట్లు ఇలాంటి వాళ్ళు కనుక చేసినట్టయితే కనుక వాళ్ళు ఏంటంటే కనుక సర్వీసెస్ కిందకి వస్తాడు. ఆ సర్వీసెస్ మీద సప్లై అవుతుందా, జిఎస్టీ ఉంటుందా అని చెప్పి మనం ఫర్దర్ చాప్టర్స్లో మనం మాట్లాడుకుంటున్నాము. సో ఇక్కడ వరకు ఓకే డన్. డెలివరీ నేను చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాను. నేను స్టాక్ ఎక్స్చేంజ్లో నేను తీసుకున్న మా స్టాక్ ఎక్స్చేంజ్ పేర్లు కూడా తెలియట్లేదు. ఓకే, ఏదో స్టాక్ ఎక్స్చేంజ్లో నేను 4-5 షేర్స్ కొన్నాను. బ్యాంక్ ఇది వాళ్ళు వెంటనే ఈ మధ్య షేర్స్ ఇవ్వట్లేదు కాబట్టి నేను ఫ్యూచర్స్ ఆప్షన్స్ తీసుకున్నాను, అప్ డౌన్. ఓకే, అది ఆల్రెడీ వీడియో తీసాను, ఒకసారి రివిజన్ చేయండి. ఓకే, అవి చేశాను. సో వాళ్ళేంటి సో ఇది కనుక నేను డైరెక్ట్గా నా దగ్గర హోల్డ్ చేసుకుని ఈ మొబైల్లో షేర్స్ కనిపిస్తే కనుక అవి గూడ్స్ కిందకి రావు, సర్వీసెస్ కిందకి రావు. నాకు ఇక్కడ చిన్న పర్సన్కి మనీ అవసరమైంది, నేనేం చేశాను ఏ దగ్గర పెట్టాను, వీడు నాకు మనీ ఇచ్చాడు, వీడు ఉన్న దగ్గర ఉండక మళ్ళీ వీడి దగ్గర పెట్టాడు. దీన్ని అరే బాబు సెక్యూరిటీస్ కింద వాడట్లేదు, దీన్ని ఒక గూడ్ కింద వాడుతున్నారు, తాకట్టు పెడుతున్నారు, వీడికి ఎంత కొంత ఛార్జెస్ వేసాడు, వీడు నాకు ఎంత కొంత ఛార్జెస్ వేసాడు. సో ఇక్కడ ఇంట్రెస్ట్ కానీ లేదంటే కనుక డబ్బులు ఇవ్వట్లేరా బాబు, డిస్కౌంట్ ఎంత కొంత తెస్తాను, నా డబ్బులు నాకు ఇచ్చారా బాబు అని చెప్తున్నాడు. సో ఇలాంటి కనుక జరిగినట్టయితే కనుక ఇది సర్వీస్ కిందకి వస్తుంది, డిస్కౌంట్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏం చేశాడు, దీన్ని తాకట్టు పెట్టడానికి వస్తువు లెక్క వాడాడు, అది జిఎస్టీ కిందకి వస్తుంది, గూడ్ కిందకి వస్తుంది. సరే సప్లై నేను ఏం చెప్పట్లేదు, జస్ట్ షెడ్యూల్ 1 చెప్తున్నాను. షెడ్యూల్ 1 యాక్టివిటీస్ టు బి ట్రీటెడ్ ఈవెన్ మీరు వితౌట్ కన్సిడరేషన్ కనుక వితౌట్ కన్సిడరేషన్ నేను డబ్బులు ఇవ్వకుండా పోయినా కానీ నన్ను సప్లైలోకి తోసేస్తున్నారు, ఏమేమి సిచ్యువేషన్స్ ఏంటి అని చెప్పి మనకి ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇంకొకసారి రివిజన్. ఓకే, కన్సిడరేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఒక వర్డ్ విన్నాము కొత్తగా, కన్సిడరేషన్. ఓకే, ఆ కన్సిడరేషన్లో కొన్ని కలపొచ్చు అంట, కొన్ని మాత్రం అసలు తీసేయను. ఎవరి దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కనుక మనకేమైనా అమౌంట్ కనుక ఇచ్చి అరే బాబు అంటే కనుక అది కన్సిడరేషన్లోకి ఇంక్లూడ్ చేయకూడదు. నేను మనీ ఇచ్చాను, లేదు అంటే కనుక మనీ బదులు ఆల్రెడీ పీపీఈ కింద ఏమైనా ఇస్తున్నాను, అది కూడా ఓకే. లేదు అంటే కనుక సప్లై ఓకే, ఎగనిస్టింగ్ ఓకే. ఇన్ కేసు పెయిడ్ బై ద రిసిపియంట్ కానీ లేదంటే కనుక నేను థర్డ్ పార్టీకి ఇస్తున్నాను, క్రీమ్ స్టోన్ వాడు నాకు ఇచ్చే క్వాలిటీ సరిపోక నేను కోన్ వెన్నీ థర్డ్ పార్టీకి ఇచ్చాను, ఆ థర్డ్ పార్టీ వీడికి ఇచ్చినా కానీ నేను టోటల్ కన్సిడరేషన్లోకి ఇది ఇంక్లూడ్ చేయాలి. థర్డ్ పార్టీ నా రిసిపియంట్ నేను పే చేశాను, వాడి దగ్గర క్యాష్ లేవన్నాడని. ఓకే, కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద రిఫండబుల్ అయితే కనుక ఎట్లాంటి పరిస్థితుల్లో కన్సిడరేషన్ ఇన్క్లూడ్ చేయకూడదు, ఆల్రెడీ మనం పీపీఈ లాగానే. ఇప్పుడు నాన్ రిఫండబుల్ అంటే కనుక సేమ్ ఆల్రెడీ మనం తీసుకుంటున్నాము, అవ్వాల్సిన పని లేదు. సో ఇవి కన్సిడరేషన్లో ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఎ కన్సిడరేషన్. ఇది నార్మలే, ఒకసారి చదివేసేయండి. నేను గిఫ్ట్ ఇచ్చాను, చిన్న ఈజ్ ఎ గుడ్ బాయ్, సో ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేశాడు అంటే కనుక, ఆల్ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేశాడు అంటే కనుక సప్లై అవ్వలేదు అంటే కనుక జిఎస్టీ కూడా రావలేదు. చిన్న ఈజ్ ఎ బ్యాడ్ బాయ్, ఓకే, కన్సిడరేషన్స్ ఇచ్చాడు, ఐపీఎల్ కోసం అని చెప్పేసి బ్యానర్లు వేపిస్తున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో చిన్న ఈజ్ ఎ బ్యాడ్ బాయ్. సో అలాంటప్పుడు ఏంటంటే అది జస్ట్ సప్లై అవుతుందంటే కళ్ళు మూసుకుని జిఎస్టీ కూడా లేవ్ అవుతుంది. ఆ జిఎస్టీ పర్సంటేజ్ ఎంత ఏంటి ఎగ్జామ్షన్ అని ఆ తర్వాత మాట్లాడతాను. ఓకే, ఆర్ట్ వర్క్ ఆల్రెడీ చెప్పాను. సో ఇందాక మూవీలో చెప్పాను, లేదంటే కనుక మన ఊపిరి సినిమా వేసుకోండి, ఇన్ కేసు ఎగ్జిబిషన్ పర్పస్కి వెళ్ళారు, నేను వెళ్ళిన గూడ్స్ వెళ్ళినట్టు వచ్చేస్తే నేను ఎలాంటి సేల్స్ అనేది అమ్మలేదు. సో అప్పుడేంటి కన్సిడరేషన్స్ కిందకి నాకు ఎలాంటి కన్సిడరేషన్ రాలేదు కాబట్టి నేను ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకు అంటే కనుక అక్కడ సప్లై అవ్వలేదు, సో నేను జిఎస్టీ అనేది లేదు. అదే అక్కడ ప్రకాష్ రాజు కొనేసుకున్నాడు, సో ఒక 2 lakhs అనేది అమౌంట్ ఇచ్చాడు, అది అప్పుడు సప్లై అవుతుంది. సప్లై అయితే కనుక జిఎస్టీ అవుతుంది. ఓకే డన్. షెడ్యూల్ 1 కన్సిడరేషన్ అని చెప్పాము ఆల్రెడీ, ఇన్క్లూడ్స్ ఎక్స్క్లూజన్స్ లేదంటే రిఫండబుల్ నాన్ రిఫండబుల్ లబ్. ఓకే, ట్రాన్సాక్షన్స్. ఓకే, కన్సిడరేషన్ కొన్నిసార్లు కన్సిడరేషన్ అవ్వకపోయినా కానీ నో కన్సిడరేషన్ అయినా కానీ నేను జిఎస్టీలోకి వేస్తాను అని చెప్తున్నాడు. పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్. నేను ఐటీసీ కనుక తీసుకున్నాను అంటే కనుక ఎట్టి పరిస్థితిలో నువ్వు విత్ కన్సిడరేషన్కి అమ్మావా వితౌట్ కన్సిడరేషన్కి అమ్మావా నేను అడగట్లేదు. నువ్వు ఐటీసీ తీసుకున్నావు, ఐటీసీ
తీసుకుంటే కనుక ఖచ్చితంగా నేను సప్లై కిందకి వేస్తాను. జిఎస్టీ గురించి అది రేట్ గురించి తర్వాత మాట్లాడతాం. తర్వాత నేను ఐటీసీ తీసుకోలేదు, కానీ నేనేంటి కన్సిడరేషన్కి అమ్మాను ఈ సిస్టవేషన్లో. సో సప్లై కిందకి కూడా వస్తుంది. నేను ఐటీసీ తీసుకోలేదు, నేను కన్సిడరేషన్కి ఇవ్వలేదు, ఫ్రీ ఆఫ్ సర్వీసెస్ ఏదో నా ఇష్టం వచ్చినట్టు ఇచ్చాను. సో గవర్నమెంట్ వాడికి కూడా ఎలాంటి సంబంధం లేదు. నీ మనీ నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో. ఓకే. రిలేటెడ్ పర్సన్స్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్. రిలేటెడ్ పర్సన్స్ అంటే ఆల్రెడీ వీళ్ళందరూ రిలేటెడ్ పర్సన్స్ వస్తారని చెప్పాను. సో అక్కడ రిలేటెడ్ పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి, లేదంటే కనుక డిస్టెన్స్ పర్సన్ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి కనుక గూడ్స్ కనుక సర్వీసెస్ కనుక ఏమైనా పంపించి, సో నెక్స్ట్ మంత్లో ఇద్దామని ఇక్కడ నుంచి వేరే గూడ్స్ అయిపోయినప్పుడు కనుక చూసుకోండి అన్నప్పుడు మాత్రం, సో అలాంటిది కూడా కన్సిడరేషన్లో ఒక ఫామ్ పార్ట్ ఆఫ్ ద కన్సిడరేషన్. ఫ్యామిలీ డివిజన్ చెప్పాను, కళ్ళు మూసుకొని ఎప్పుడైనా కానీ స్పౌస్, బంగారు తల్లి, ఓకే, చిల్డ్రన్స్, సో వీళ్ళు ఆల్వేస్ ఫ్యామిలీ కిందకి వస్తారు. సో పేరెంట్స్, గ్రాండ్ పా, సిబ్లింగ్స్, బ్రదర్, సిస్టర్, ఇలా ఆల్వేస్ డిపెండెంట్ అయినప్పుడు మాత్రమే, నీ మీద ఆధారపడినప్పుడు మాత్రమే ఫ్యామిలీ అనే డెఫినేషన్లోకి వస్తారు. అదర్వైజ్ అసలు వీళ్ళని ఫ్యామిలీలోకి కన్సిడర్ చేయకండి. ఓకే. డిస్టెన్స్ పర్సన్స్, ఓకే, సేమ్ పాన్ కార్డు ఉంది, ఒకే ఊర్లో పెట్టుకున్నారు, అదే కొంచెం ఏపీ నుంచి ఏపీకు విత్ ఇన్ సేమ్ స్టేట్ పెట్టుకుంటే కానీ డిస్టెన్స్ పర్సన్ ఏం లేదు. ఎస్టాబ్లిష్ అంటే సేమ్ నువ్వే ఉన్నావు, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి రిజిస్ట్రేషన్ అనేది అవ్వదు కాబట్టి ఇంటర్ స్టేట్ కింద ఒక్కడి వేరే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ తీపించుకున్నావు. సో దానికోసం అని చెప్పేసి సో దాని ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ పర్సన్ కన్నా డిటర్మైన్ చేస్తున్నారు. సో ఇక్కడ గురించి ఓకే. హాయ్. ఓకే. నా కోసం అట్లీస్ట్ బెస్ట్గా చెప్పానా, లేదు అంటే కనుక వరస్ట్గా చెప్పానా, ఓకే, అట్లీస్ట్ నా కోసం మీరు చూడడానికి 20 minutes 30 minutes ఆర్ 1 hour ఇచ్చారు కదా. సో ఖచ్చితంగా అర్థం అవుతుంది అవ్వలేదని చెప్పి సెకండరీ, బట్ నేను మీ టైం అనేది తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా వీడియో కోసం మీరు టైం ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ మై అటెన్షన్. ఓకే. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను, కన్సిడరేషన్ వితౌట్ అయినా కానీ ఓకే అని చెప్పేసి సప్లై కిందకి అవుతుందా లేదా అని చెప్పేసి. సో నేను కూడా అలానే చెప్తున్నాను. ఇన్ కేస్ వీడియో అనేది ఉడియం అమ్మాయిలో ఈ చిన్న మిస్టేక్స్కి వెంటనే మీరు కామెంట్ చేయకండి. స్పెల్లింగ్ మిస్టేక్ ఆ ఫ్లోలో మిస్ అవుతున్నాయి. సో చూసుకోండి. అసలుకి గర్ల్స్ ఉన్నంత చిన్న మైనర్ మిస్టేక్ స్పెల్లింగ్స్ని ఎవ్వరు చూడరేమో. సో ఓకే, జాగ్రత్త బంగారు తల్లి. ఓకే. సో ఇందాక డిమోడ్ సప్లై కన్సిడరేషన్ అని చెప్పా కదా. సో అలానే మీకు ఏమైనా వీడియోస్లో కనుక నచ్చి ఆర్ నచ్చలేదు అంటే కనుక ఇన్ కేస్ బాగుంటే కనుక ఒక్కసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఆ కామెంట్స్ కానీ లేదంటే కనుక మా ఛానల్ ఒకసారి చెప్తే దాన్ని బట్టి హెల్ప్ అయితే కనుక వీడియో చేద్దాం. లేదు అంటే కనుక ఇది హెల్ప్ అవ్వట్లేదు, సో ఇది చూసి వదిలేస్తున్నాము అంటే నాకు తెలియదు కదా. సో అలానే ఇన్ కేస్ రివిజన్ టైంలో మీరు ఒక వీడియో చూడడం ఎందుకు టైం ఇన్వెస్ట్మెంట్. సో ఒకసారి ఫీడ్బ్యాక్ ఇస్తే ఓకే, దాని చేంజెస్ తగ్గట్టు చేసుకుని వీడియో అనేది నేను రిలీజ్ చేయడానికి టైం ఇన్వెస్ట్ చేస్తాను కదా. థ్యాంక్స్ చెప్పాను కదా గ్రాటిట్యూడ్కి. సో అలానే ఒక్కసారి కామెంట్ చేయండి, హెల్ప్ అవుతుంది అంటే ఓకే, లేదు అంటే కనుక ఈ చాప్టర్ ఇక్కడ వరకు క్లోజ్ చేసేసి ఫర్దర్ వీడియోస్ లేకుండా చూద్దాం. ఎందుకంటే కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే కనుక ఒక్కసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో నేను బెస్ట్ కాంప్లిమెంట్ ఏమి ఇవ్వట్లా, ఓకే ఫ్లో ఓకేనా, ఇంకేమైనా చేంజెస్ కావాలో దానికి సంబంధించి మీ రివిజన్ కోసం అని చెప్పి మాత్రమే చెప్తున్నాను. సో దానికోసం అని చెప్పేసి సో టైం సేవ్ అవుతుంది. మ్యాక్సిమం లేమన్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాను, రివిజన్ పర్పస్కి యూస్ చేయండి. సో దానికోసం అని చెప్పేసి సో ఒక్కసారి అనేది ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి నేను ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకుంటాను. సో ఒక్క జిఎస్టీ పార్ట్ 1 అనేది ఓకే. సో ఫీడ్బ్యాక్ వచ్చిందని బట్టి ఇన్ కేస్ ఎర్లీగా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నచ్చలేదు ఇన్ కేస్ ఫీడ్బ్యాక్ కనుక లేదు అంటే కనుక నేనేం చేస్తున్నానంటే కనుక డీమ్డ్ టు బి నాట్ ఇంట్రెస్టెడ్ పీపుల్ అని చెప్పి నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఫీడ్బ్యాక్ రాలేదంటే కనుక సైలెంట్ అయిపోయినట్టే కదా. సో దానికోసం అని చెప్పేసి ఓకే. ఎందుకంటే జస్ట్ ఒక్కసారి ఏమైనా చేంజెస్ కావాల్సి వస్తే కనుక చేసుకుని ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఇంకొంచెం బెటర్గా ఇవ్వాలని ఒక ఇంటెన్షన్తో మాత్రమే. ఓకే. లిటరల్లీ ఇన్ కేస్ ఓపిక్గా చూశారు ఏమైనా ఓకే అంటే ఫ్రెండ్స్కి ఒకసారి జస్ట్ షేర్ చేయండి. సో టైం ఇన్వెస్ట్ చేసినందుకు చాలా
చాలా చాలా థ్యాంక్స్. సో మ్యాక్సిమం అనేది షార్ట్ వీడియోస్ చేయడానికి చేస్తాను. బట్ ఇక్కడ నాకు ఇంకా రెడ్యూస్ చేయడానికి స్కోప్ కనిపించట్లా. మరి చదువుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే సో మ్యాక్సిమం ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ కానీ ఏమైనా చేయాల్సి వస్తే కనుక షార్ట్ వీడియోస్ నాకు ఎంసీక్యూకి సంబంధించిన అయితే షార్ట్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.